హలో! మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. ఓ స్వామి, మీరు ఎందుకు బయటికి వస్తారు? దీనికోసం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓ స్వామి, మీరు ఎందుకు గుడి బయటకి వస్తారు? మీ రథం ఎందుకు లక్షల మందికి, కోట్ల మందికి దర్శనమిస్తుంది? మీరు వస్తేనే ఎందుకు వీధులు పండగలా మారుతాయి? ఇది పూరీ రథయాత్ర కాదు స్వామి. ఇది ఒక మానవ హృదయ యాత్ర. ఇది అతి పురాతనమైన రథయాత్ర. ఎన్ని వేల సంవత్సరాల ముందు మొదలైందో కూడా తెలీదు. అందుకే దీని గురించి బ్రహ్మ పురాణం, స్కంద పురాణాలలో కూడా దీనికోసం ప్రస్తావించబడింది. రథయాత్ర ముందు ఒక రహస్యమైన ఉత్సవం జరుగుతుంది. పూరి జగన్నాథుని ఆలయంలో అతలు కనిపించకుండా 14 రోజులు మూసేస్తారు. ఎందుకంటే ఆ స్వామికి 108 కుళాయిలతో పుణ్యస్నానం చేయిస్తారు. భక్తుల ప్రేమతో స్నానం అనే పేరుతో తడుస్తాడు. పుణ్య స్నానమే కాదు, స్నాన పౌర్ణిమ. పూర్ణమైన పవిత్రతకు ప్రతీక. సుమారు 20 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మగిరి అనే ప్రాంతంలో అలర్నాథుడు అనే దేవాలయం ఉంది. ఈ 14 రోజులు అనసార సమయంలో భక్తులు అక్కడికి వెళ్ళి అలర్నాథుణ్ణి దర్శిస్తారు. జగన్నాథుడు అలర్నాథుడు రూపంలో ఉంటాడని విశ్వసిస్తారు. దేవుడు విశ్రాంతి తీసుకున్నా భక్తుల ప్రేమకు దూరంగా ఉండడు. ఆయన రూపం మారినా స్పందన మారదు. ఒక రూపంలో విశ్రాంతి, ఇంకొక రూపంలో అనుగ్రహం. ప్రపంచంలో ఏ గుడిలోనైనా ఉత్సవ విగ్రహాలు ఊరేగిస్తారు. పూరిలో మాత్రం సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్ళనే ఊరేగించబడతారు. ఏ మతం వాళ్ళకైనా ఆయన దర్శనమివ్వాలని అనుకుంటారో ఏమో. జగన్నాథుడి కోసం చేసే రథం గరుడ ధ్వజం, బలభద్రుని కోసం చేసే రథం తాళధ్వజం, సుభద్ర కోసం చేసే రథం దేవదాలన. ఈ రథాలకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఎంత ఎత్తు ఉండాలి, ఏ రంగు ఉండాలి, చక్రాల సంఖ్య ఎలా ఉండాలి, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని రథాల్ని తయారు చేస్తారు. రాజ్యానికి అధిపతి అయిన రాజు సహితం పూరికి వచ్చి కిరీటం తీసి బంగారు చీపిరితో నీ రథం ముందు నేల చిమ్ముతాడు. ఓ దేవా, నీ దర్శనానికి ముందు నేల శుభ్రం చేయటం కాదది, మన లోపల శుభ్రం కావాలని, మన మనసు మారాలని నువ్వే మెల్లగా చాటి చెప్పిన బోధన ఇది. అక్కడ మొదలవుతుంది పునీతమైన మార్గం. జగన్నాథుడి గుడి వదిలి వెళ్ళడం ఇష్టం లేదో ఏమో. ఎవరు ఎంత ప్రయత్నించినా కదలదు. కొన్ని వేల మంది కలిసి లాగితే కానీ కదలదు. ఇది కేవలం ఉత్సవం కాదు, ఒక్క క్షణంలో దివ్యత్వాన్ని తాకే దర్వాజా. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ ప్రజల మధ్యకి వస్తారు గుడి వదిలి. రథయాత్ర రోజు కురిసే వాన ఒక విశ్వాసమే కాదు, మన పాపాలను కడిగేసే క్షమా గీతం, దేవుడు హద్దుకునే ఆలింగనం. రథయాత్ర తర్వాత జగన్నాథుడు పిన్నిగారైన గుండీచా ఇంటికి వెళతారు. 9 రోజులు అక్కడ ఉంటారు. ఇది ఒక ప్రేమ పిలుపు, ఓ తల్లి తలుపు. అదే గుండీచా పిన్నిగారి గుమ్మం. పిన్నిగారి ఇంటి దగ్గరికి వెళ్ళిన బాలుడు తిరిగి వస్తున్నాడు ఇప్పుడు. దీనిని బాహుదా యాత్ర అంటారు. పూరి గుడికి తిరిగి వస్తున్న జగన్నాథుడు మధ్యలో ఒక చోట ఆగుతాడు. మౌసీమా గుడి దగ్గర, అంటే తన మేనత్త గారి గుమ్మం. అక్కడ ఆయన సేవించేది రసగుల్లా ప్రసాదం కాదు, ఆమె చేతిలో దాగిన ప్రేమ రుచి. ఆ ప్రసాదం స్వీకరించి గుడికి వెళ్తాడు జగన్నాథుడు. ప్రేమ తలుపుతో తడిచిన తృప్తితో. తిరిగి వచ్చిన తర్వాత చేసేదే సూనాబేషా ఉత్సవం. ఒక్కరోజు మాత్రమే. సర్వలోకనాథుడు బంగారంలా మెరుస్తాడు. 208 కిలోల బంగారంతో అలంకరించి బడి కాదు, 208 కోట్ల మందుల భక్తుల భావాల వెలుగు అది. అది సూనాబేషా ఉత్సవమే కాదు, ఓ కనుల పండగ. అందరి హృదయాలకు ఓ చూపుతో ముక్తిని మలిచే సంధ్యా సందర్శనం. ఓం తస్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల. అందరికీ నమస్కారం. పరశురాముని జన్మదినం, ధర్మ రక్షకుడి మహిమ, ఆయన శక్తి ఎప్పటికీ మిగిలే వరం, కష్టం తీర్చే దయార్ధత, ధర్మ విధాన ప్రియుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పరశురాముని జయంతి వైశాఖ శుక్లపక్ష తృతీయ నాడు జరుపుకుంటారు. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారంగా భావించబడతాడు. ఆయనను క్షత్రియుల క్రూరత్వం నుండి భూమిని మరియు జీవులను కాపాడటానికి అవతరించినట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు 21 మార్లు భూమిని రాక్షసుల నుండి రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈయన ఆయుధం గొడ్డలి. ఇప్పటికీ పరశురాముడు భూమిపైనే చిరంజీవిగా ఉన్నారని చాలా మంది విశ్వాసం.
పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ క్షత్రియుల దూకుడు ధైర్యం ఉన్నాయి కాబట్టి తనకు బ్రాహ్మ క్షత్రియ అనే పేరు వచ్చింది. అందుకే ఆయనను అందరూ భక్తితో కొలుస్తారు. జమదగ్ని రేణుకుల కుమారుడు పరశురాముడు గాది మహర్షి యొక్క కుమార్తె సత్యవతిని రుచిక మహర్షికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. భార్య యొక్క ప్రవర్తనను చూసి మెచ్చుకున్న రుచిక మహర్షి నీకేదైనా వరం కావాలంటే కోరుకో అని భార్యకు చెబుతాడు. తనకు తన తల్లికి కూడా కుమారులు కలగాలని కోరుకుంటుంది. రుచికుడు అంగీకరించి యజ్ఞాన్ని నిర్వహించి తన భార్యను మేడికొమ్మను అత్తగారిని రావి కొమ్మను కౌగిలించుకోమని చెబుతాడు. వారిద్దరికీ కూడా యజ్ఞం తాలూకా పదార్థము ఇద్దరికీ వేర్వేరుగా భిన్నంగా ఇచ్చాడు. అయితే వీరిద్దరూ భార్య రావి కొమ్మను అత్తగారు మేడి కొమ్మను, అత్తగారికి ఇచ్చిన పదార్థం భార్య, భార్యకి ఇచ్చిన పదార్థం అత్తగారు అలా మార్పిడి జరిగి తీసుకోవటం జరుగుతుంది. రుచిక మహర్షి విషయం గ్రహించి బ్రాహ్మణ లక్షణాలతో పాటు క్షత్రియ లక్షణాలు కలిగిన పుత్రుడు నీకు జన్మిస్తాడు అని చెప్తాడు. ఈ లక్షణాలు నా కొడుకుకు కాకుండా నా మనవడికి రావాలి అని కోరుకుంటుంది. జమదగ్ని రేణుకులకు 5 పుత్రులు జన్మిస్తే 5వ కుమారుడైన పరశురాముడికి క్షత్రియ లక్షణాలు వచ్చాయి. రమణీమతుడు, సుసేనుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు వీరు కుమారులు. శివుడు రాముడికి గొడ్డలి ఇచ్చాడు శత్రువులను జయించటానికి. అందుకే అప్పటి నుంచి పరశురాముడు అయ్యాడు. రేణుకాదేవి ఒకసారి నీళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ జలాశయంలో చిత్రరథుడు అనే గంధర్వుడు తన భార్యలతో క్రీడిస్తున్నాడు. ఆహా, ఎంత రాజభోగం అని మనసులో అనుకుంటుంది. ఆ సంగతి గ్రహించిన జమదగ్ని కోపించి పిల్లలను పిలిచి ఆమెను సంహరించమని అడుగుతాడు. మొదట 4 ఒప్పుకోరు. పరశురాముడు సంహరిస్తాడు. దానికి జమదగ్ని సంతోషించి నా మాట విన్నందుకు నీకు ఒక వరం ఇస్తున్నాను, ఏమి కావాలో కోరుకో అని అడుగుతాడు. తన తల్లిని వెంటనే బ్రతికించమని కోరుతాడు. వెంటనే కొడుకుకి ఇచ్చిన వరం కారణంగా జమదగ్ని భార్యను బ్రతికిస్తాడు. తండ్రి మాట నిలబెట్టుకున్న వాడయ్యాడు పరశురాముడు. పరశురాముని ధైర్యం, శక్తి, ధర్మాన్ని కాపాడటానికి చేసిన పోరాటం ఎప్పటికీ మనసుల్లో నిలిచి ఉంటుంది. ఆయన తల్లి రేణుకాదేవి పట్ల అతని అంకిత భావం మరింత గొప్పగా ఆ దేవుని ఆరాధనలో పరిపూర్ణమైనది. పరశురాముడు పూర్వకాలంలో ధర్మాన్ని కాపాడాడు. మనం కూడా అతని ధర్మ మార్గాన్ని అనుసరించాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల. అందరికీ నమస్కారం. మరణం దేహానికి మాత్రమే, ఆత్మకు కాదు. ఆత్మకు రిప్ అనడం దానిని అవమానించటం. అది శాశ్వత చైతన్యం. తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా కాలం చేస్తే రిప్ అని, ఓం శాంతి అని వాట్సాప్లలో పెడుతున్నారు. దయచేసి అలా పెట్టకండి. రిప్ అనే పదం మనం వాడకూడదు. పలానా వ్యక్తి మరణించాడనే వార్త ఫేస్బుక్లో లేదా ట్విట్టర్లో చూసిన వెంటనే మనం రిప్ అని కామెంట్స్ పెట్టడం అలవాటుగా మారింది. కానీ ఈ పదం అసలు వాడకూడదట. అసలు దీనికి అర్థం ఏమిటి అని తరచి చూస్తే ఆర్ఐపి, రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అని అర్థం. పాశ్చాత్య దేశాల నుండి వచ్చింది ఈ పద్ధతి. ప్రశాంతంగా నిద్రపో అని అర్థము. జడ్జిమెంట్ వచ్చే వరకు నిద్రపో అని. అప్పటి వరకు ఆత్మ నిరీక్షించాలి, అప్పటి వరకు ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని వారు ఈ రిప్ ద్వారా తెలియచేస్తారు. వీరికి మరుజన్మ సిద్ధాంతాన్ని నమ్మరు. క్రిస్టియన్సు రిప్ అని రాస్తారు. పునరపి జననం, పునరపి మరణం అనే సిద్ధాంతాన్ని వీళ్ళు నమ్మరు. మనం నమ్ముతాం కాబట్టి ఇది మనం వాడకూడదు. మన హిందూ సాంప్రదాయానికి సంబంధించినది రిప్ కాదు. మన సనాతన ధర్మం ప్రకారం ఆత్మ నాశనం లేనిది. ఆత్మకు అలసటే లేదు. అలాంటప్పుడు విశ్రాంతి ఎక్కడ? అలాగే మరణానంతరం జీవి పాపపుణ్యములను బట్టి తరువాత జన్మ పొందడమో, స్వర్గ నరకాలకు వెళ్ళడమో, మోక్షానికి వెళ్ళడమో అటువంటి ప్రతిచర్యలు ఉంటాయి. మోక్షం వరకు ఇది ఒక కాలచక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. ఆత్మ బొటనవేలు సైజులో మాత్రమే ఉంటుంది. ఆ ఆత్మ 48 గడియలలో ఊర్ధ్వలోకాలకు వెళ్ళి దివ్య శరీరం తీసుకొని భూమి మీదకు వచ్చి 11 రోజులు ఈ భూమిపైనే ఉంటుంది. 11వ రోజు మళ్ళీ ఊర్ధ్వలోకాలకి ప్రయాణం అవుతుంది. అంటే మన శాస్త్రాలలో ఆత్మకు గతి ఉందని లేదా ఆత్మకు గమనం ఉందని చెబుతారు. ఆత్మకు శాంతి అని పిచ్చి కామెంట్స్ మన సనాతన ధర్మం కాన్సెప్ట్ కానే కాదు. భగవద్గీతలో కూడా చాప్టర్ 2లో 23వ శ్లోకంలో నైనం చిందంతి శస్రాణి నైనం దహతి పావకః నచైనాం క్లేదయాంత్యాపో నశోషయాంతమారుతః. ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యమును భౌతిక పరికర్మల ద్వారా గ్రహించవచ్చు,
కానీ ఆత్మకు మాత్రం ఏ భౌతిక వస్తువు కూడా స్పృశించలేదు. ఇది ఎందుకంటే ఆత్మ దివ్యమైనది, కావున ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని స్పష్టంగా ఆత్మను గాలి ఎండబెట్టలేదు, నీరు తడపలేదు మరియు అగ్ని కాల్చలేదు అని వ్యక్తపరుస్తున్నాడు. చాప్టర్ 2లో 20వ శ్లోకంలో న జాయతే మ్రియతే వా కదాచి న్యాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యం శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు, ఎప్పుడూ అంతమవదు. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినా అది నశించదు. ఆత్మను రిప్పనే అక్షరాలలో బంధించవద్దు, అది ఒక శాశ్వతమైన కాంతి. కాబట్టి ఎవరైనా వెళ్ళిపోతే వారికి సద్గతి కలగాలని కోరుకోవాలి, లేదా వారికి కైలాసలోక ప్రాప్తి కలగాలని కోరుకోవాలి, లేదా వైకుంఠ ప్రాప్తి కలగాలని కోరుకోవాలి, లేదా స్వర్గలోక ప్రాప్తి కలగాలని కోరుకోవాలి. మరణం కేవలం ఒక అధ్యాయం మాత్రమే, ముగింపు కాదు. శరీరం ముగిసింది, ఆత్మ మాత్రం మరింత చైతన్యంగా మరొక దారిలో సాగుతుంది. రిప్ అనకండి, ఆత్మకు శాంతి కాదు, అవమానం. ఆత్మకు సత్యాన్వేషణ శ్వాస. ఓం తస్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల. అందరికీ నమస్కారం. మారేడులో తత్వం దాగి ఉంది. అది పూసినా పూజించినా పవిత్రతే మిగిలేది. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మారేడు ఒక మొక్క కాదు, శివుడి హృదయ స్పర్శకు రూపమే. ఆకులు 3 అయితే శక్తి, శివుడు, గంగా తల్లి. ఓ పువ్వు చేతిలో పట్టుకుని పూజించటం సులభం, కానీ ఒక ఆకుతో శివుడి హృదయం తాకటం, అదే మారేడు మహిమ. ఇది పచ్చటి ఆకే కాదు, పచ్చటి తపస్సు. 3 ఆకుల బిల్వపత్రం 3వ కంటికి నచ్చే త్రితత్వాన్ని దాచుకుని ఉంటుంది. గంగా తల్లి, పార్వతీ తల్లి, శివుడు, ఈ 3 తత్వాలలో లీనమైపోయిన శక్తి పత్రం. శివుడి పూజలు మారేడు లేకుంటే అది గీతారహిత గానం వలె. ఏకబిల్వం శివార్పణం. మారేడు 14 రకాలు ఉంటాయి. వాటిని గురించి తెలుసుకోవాలంటే వాటిని చూస్తేనే అర్థమవుతుంది. ఒక మారేడు దళం ఉదయం నీళ్లలో వేస్తే సాయంత్రానికి దాని శక్తిని నీళ్లలోకి పంపిస్తుంది. అదే ఒక తులసి దళం నీళ్లలోకి వేస్తే తన శక్తిని 48 నిమిషాలలో పంపిస్తుంది. అందువల్ల ఉదయం తులసి తీర్థం, సాయంకాలం బిల్వ తీర్థం తీసుకోవాలి. తులసి శ్వాసకోశాన్ని వ్యాధుల నుంచి తొలగిస్తుంది. ఆ బిల్వ తీర్థం జీర్ణక్రియకు సంబంధించిన దోషాలని తొలగిస్తుంది. శ్వాసనాళం, జీర్ణక్రియకు సంబంధించిన ఆహార నాళం సరిగ్గా ఉంటే వ్యక్తి చిరాయుష్మంతుడు కాకుండా ఏమవుతాడు? అంత దూరం ఆలోచించి దీన్ని ఏర్పాటు చేసి ఉంటారు మన పెద్దలు. చాలా మంది బిల్వ వృక్షానికి ముళ్ళుంటాయి కదా, ఇంట్లో ఉండొచ్చా అంటారు. తప్పకుండా ఉండొచ్చు. ఎందుకనగా అది పవిత్రమైన దేవతా వృక్షం. ఇంట్లో ఉంటే శుభకరం. మారేడు చెట్టు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నది. మలబద్ధకం, అజీర్ణం, జ్వరం, చక్కెర వ్యాధి, రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు మరియు వేసవిలో ఉపశమనం. మారేడు దళాన్ని సోమవారం, మంగళవారం, ఆరుద్ర నక్షత్రం, సంధ్యా సమయం, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాలలో కోయరాదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరుచుకోవాలి. మారేడు చెట్టు వివరాలు తెలుసుకుందాం. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును ఒక చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండపెట్టి అందులో విభూది వేసి ఆ విభూదిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదం నందు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము. దళములు దళములుగా ఉన్న వాటిని కోసి పూజ చేస్తారు. ఈ దళం 3 ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వ దళం ఉంటుంది. అది 3, 9 ఆకులతో ఉంటాయి. పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమి లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళంను పూజ చేసేటప్పుడు కాడను తీసివేసి ఈయననే పట్టుకొని శివలింగం మీద పెడతారు. మనకి శాస్త్రం 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పాయి. అందులో మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈయనే శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగం రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నవారు
ఈ త్రిదళ ఆకులు ఉన్న దళాలు పట్టుకుని శివునికి పూజ చేసేవారు. శివుణ్ణి మారేడు దళంతో పూజ చేయగానే ఆ శివుడు త్రియాయుషం అంటాడట. బాల్యం, యవ్వనం, కౌమారం ఈ మూడింటిని నీవు చూస్తావు అని ఆశీర్వదిస్తాడంట. కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. శివుణ్ణి మారేడు దళంలతో పూజించే వ్యక్తి 3 గుణాలకు అతీతుడు అవుతాడట. మారేడు దళం శివుడి మీద బోర్ల పడితే జ్ఞానం సిద్ధిస్తుంది. ఇంత శక్తి కలిగింది కాబట్టే దానికి శ్రీ సూక్తంలో అలక్ష్మీర్మేనాస్యాతం త్వం వృణే, ఆ లక్ష్మి దరిద్రాన్ని పోగొట్టుతుంది కాక అని చెప్తారు. మనిషికి 3 గుణములు 3 అవస్థలు ఉంటాయి. 4వ దానిలోకి వెళ్ళడు. 4వది తురీయము. తురీయమే జ్ఞానావస్థ. అటువంటి తురీయములోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళములతో పూజ చేసిన వారికే వస్తుంది. మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే 3 కోట్ల మందికి, అంటే 3 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు క్రింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి 1 కోటి మందిని తీసుకువచ్చి ఏకకాలం నందు వంట చేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు మీద నుంచి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది. అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. మారేడు తెలుగులో రాజు, ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు, అన్నింటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయనవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు. అందుకే మీకు ఏది చేయలేకపోయినా మీ జీవితాన్ని పండించుకోవటానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపోతే మీ మనసు ఈశ్వరాభిముఖం కావడానికి ఈ 3 విషయాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అందులో మొదటిది భస్మధారణ చేయటం, 2వది రుద్రాక్ష మెడలో వేసుకోవటం, 3వది మారేడు దళంలతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారైనా చేయడం. ఈ 3 పనులను ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెబుతున్నారు. 3 దళాల మారేడు పత్రం, కానీ అది అందించేది 3 లోకాల వెలుగు. ఓ తేనెలో ముంచిన తపస్సులాగా, ఒక ముత్యపు మౌనం లాంటి ఆరాధనలాగా ఇది ఆకుగా కాదు, ఆరాధనగా అర్పించాలి. శివుడికి మామూలు పుష్పం వద్దు. నీ భక్తి మౌనం కలిపిన బిల్వదళమే తాను కోరేది. ఓం త్రిపత్రాయ శాంభవాయ నమః. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ. అందరికీ నమస్కారం. చేతి ముద్ర కాదు ఇది, చేతికందని జ్ఞానానికి దారి. ఇది అయ్యప్ప చిన్ముద్ర. దీనికోసం తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీణలో రాగాలు ఎలా కనిపించవో ఈ ముద్రలో మౌన గీతాలు అలానే పాడుతుంటాయి. ఒక్క చోట కూర్చుని అన్ని లోకాలలో తిరిగి వచ్చినట్టు ఉండే ఆధ్యాత్మిక శబ్దరహిత యాత్రకు పిలుపు ఇది. శబరిమలలో కొలువు తీరిన స్వామి చిన్ముద్రలో ఉన్న ఆయన భంగిమ ఏమి చెబుతుందంటే, అయ్యప్ప చిన్ముద్ర శబరిమల గిరిని దాటి మన అంతరంగపు శిఖరాన్ని తాకే ఒక తత్వస్పర్శ. అయ్యప్ప స్వామివారి చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఏమిటంటే, స్వామివారు చిన్ముద్ర రూపంలో అభయమిస్తారు. ముద్ర అంటే అభినయం. చిన్ అనే పదం చిత్తును సూచిస్తుంది, సిద్ధింప చేసేది అని అర్థం. చిన్ముద్రలో ఊగురకత నిండుగా కనిపిస్తుంది. దీనిలో చూపుడు వేలు అహంకారాన్ని, బొటన వేలు బ్రహ్మాన్ని, మిగిలిన 3 వేళ్ళు రాజస, తామస, సత్వగుణాలను సూచిస్తాయి. చూపుడు వేలు ఎప్పుడు ఇతరుల తప్పులను చూపించి నిందలు మోపటానికి, భయపెట్టడానికి ఉపయోగిస్తాము. అందుకే జపం చేసే వేళ ఈ వేలును ఉపయోగించరు. ఈ వేలిని అహంకారానికి చిహ్నంగా భావిస్తాం. బొటన వేలు మిగతా 4 వేళ్లకు ఆధారం. ఇదే కనుక లేకపోతే ఏ పనులు చేయలేం. మిగతా వేళ్ళు కూడా శక్తిని కోల్పోతాయి. అందుకే బొటన వేలును ఆత్మగా, ఆ ఆధారం బ్రహ్మగా చెబుతారు. మిగతా 3 వేళ్ళు త్రిగుణాలను గ్రహించటానికి ఉపయోగపడతాయి. విజ్ఞానం పొందడానికి, అహంకారం స్వీకరించటానికి, ఇతరులతో పోరాడి విజయం సాధించటానికి ఉపయోగపడతాయి. త్రిగుణాలను ఆధీనంలో తెచ్చుకొని బ్రహ్మం గురించి తెలుసుకుని జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చని చిన్ముద్ర వెనక పరమార్థం. బ్రహ్మం గురించి తెలిస్తే అహంకారం మాయమవుతుంది.
ఇదే జీవాత్మ పరమాత్మ సంగమం. దీని అంతిమ పరిణామం సంపూర్ణ జ్ఞాన సిద్ధి. త్రిగుణాలను అదుపులో ఉంచి పరబ్రహ్మంలో ఐక్యం అయ్యేవాడికి జ్ఞాన ప్రాప్తి లభిస్తుంది. చిన్ముద్ర మనకు ఇదే విషయాన్ని తెలియచేస్తుంది. భగవానుని అనుగ్రహం పొందే మార్గం తెలిపే ముద్రగా దీనిని పేర్కొంటారు. ఇక అయ్యప్ప స్వామి ఎడమ చెయ్యి పాదాలను చూపుతున్నట్టుగా ఉంటుంది. పరమాత్మలో జీవాత్మ లీనం కావాలంటే ముందు స్వామి పాదాలను శరణు కోరాలని అర్థం. అంటే స్వామిని త్రికరణ శుద్ధిగా నమ్మి పాదాల వద్ద శరణాగతి చేయటం వల్ల జీవాత్మకు పరమాత్మను చేరే సమర్థత కలుగుతుంది. పట్టబంధనం అనే సూత్రం స్వామి మోకాళ్ల క్రింద నుండి ఉంటుంది. నిశ్చలమైన ఆ భంగిమలో కూర్చుని తనను నమ్మి వచ్చే భక్తుల కోరికలను తీర్చి వారిలో ఆధ్యాత్మిక చింత పెంపొందించేలా చేస్తానంటూ ప్రసన్నమైన ముఖంతో స్వామి అభయం ఇస్తారు. ధ్యానంలో ఎక్కువ కాలం ఉండాలంటే ఆసన సిద్ధి కలగాలి. ఆసన సిద్ధి కలిగితేనే ఫలవంతం అవుతుందని తెలియచేయటం కోసమా అన్నట్టు ధర్మశాస్త్ర యోగాసనంపై కూర్చున్నాడు ఆ శబరిమలలో అయ్యప్ప స్వామి. అట్టి యోగాసనం శరీరాన్ని, మనసుని, ఇంద్రియాలని నియంత్రించి స్థిరమైన మానసిక స్థితిని అందించి తపోదీక్షలో దీర్ఘకాలం కూర్చునేందుకు వీలుని కల్పిస్తుంది. జీవాత్మ పరమాత్మల కలయిక కావలసిన స్థిరత్వాన్ని, శక్తిని అందిస్తుంది. స్వామి ధ్యానంలో ఉన్న స్థితి భగవత్ ప్రాప్తిని పొందటం కోసం, ఎక్కువ కాలం ధ్యానంలో ఉండటం అని మనకి తెలియచేయటం కోసమే స్వామి ధ్యాన యోగాన్ని కలిగి ఉన్నాడు అని తెలుస్తుంది. అంతేకాక బ్రహ్మ అనుభూతిని స్వయంగా తాను పొందటానికి చిన్ముద్ర, యోగాసనం, ధ్యానం అనే మూడింటిని కలిపి ధర్మశాస్త్రం కలిగి ఉన్నాడని తెలుస్తుంది. ధ్యానాన్ని నిశ్చలంగా సాగేలా శబరిగిరీశ చిన్ముద్ర యోగాసనంలో కూర్చున్నాడు. యోగాసనంలో ఆనందము, ఏకాగ్రత సిద్ధిస్తాయి. దీనికి తీవ్రమైన కృషి, అనంతమైన దీక్ష కావాలి. విచ్ఛిన్నమైన ధారవలే మనసు ధ్యానంలో ఉండాలి. ఈ ముద్రలో ఉన్న స్వామిని దర్శించటం అంటే జీవుడు పరమాత్మను తాకిన క్షణాన్ని చెప్తుంది. శబరిమల దర్శనం ఒక్కసారి కావచ్చు, కానీ ఈ చిన్ముద్ర సాక్షాత్కారం జీవితాంతం తోడు ఉంటుంది. ఓం తస్సత్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల. అందరికీ నమస్కారం. ఈ శరీరం ఒక ఆలయం. 108 ధ్వనులతో అక్కడ పూజ జరిగితే ఆ దేవుడు నిలుస్తాడు. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శరీరంలో ఉండే 108 ప్రాణశక్తులు ఒకే ఒక్క నామం వల్లిస్తే నిశ్శబ్దంగా మేలుకుంటాయి. 108 ఒక సాధారణ సంఖ్య కాదు. అది శరీరం, బ్రహ్మాండం, శబ్దం, శ్వాస, శక్తి అన్నింటినీ అనుసంధానించే దివ్య సంకేతం. ఒక్కసారి కాదు, ఏ తత్వాన్నైనా 1కి 2 సార్లు కాదు, 108 సార్లు పలికితే అది శబ్దం కాదు, శక్తి అవుతుంది. అది ఒక సంఖ్య కాదు, ఒక్కో మణి వెనక ఒక్కో తపస్సు దాగి ఉంది. భగవద్గీతలో 108 తత్వాలు, ఓ జపమాలలా బంధించబడ్డ జ్ఞాన సూత్రాలు. భగవద్గీతలో 18 అధ్యాయాలు, కానీ దాగుంది 108 అంతర్లీన సందేశాలు. భగవద్గీత మనిషిని పరమాత్మగా తీర్చిదిద్దే 108 దశల యానం. శ్లోకాల పరంగా 700 కానీ తత్వపరంగా 108 శక్తి కేంద్రాలు. ఉపనిషత్తులు 108, అష్టోత్తర నామావళి 108, జపమాలలో పూసలు 108. పురాణాల ప్రకారము చంద్రుడికి భూమికి మధ్య దూరము చంద్రుడి వ్రాసానికి 108 రెట్లు. ఆయుర్వేదం ప్రకారము మనిషి శరీరంలో 108 మర్మస్థానాలు ఉన్నాయి. కేరళ ప్రాచీన యుద్ధ మర్మకళ వారు మర్మస్థానాలపై దాడి చేసి అవి పనిచేయకుండా కూడా చేయగలరు. దేవభాషలో అక్షరాలు 108. భరతుడు నాట్యశాస్త్రంలో నాట్య భంగ్యములు 108. దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేయటం శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. గాయత్రి మంత్రం 108 సార్లు జపిస్తే సకల శాస్త్రాలను పూజించినట్లే అంటారు. ఇవే కాక ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు 108 గురించి ఉన్నాయి. ఓంకారం 108 సార్లు జపిస్తే భగవంతుడికి దగ్గర అయినట్లు అంటారు. హనుమాన్ చాలీసా 108 సార్లు ఉచ్చరిస్తే కోరికలు సిద్ధిస్తాయి అంటారు. శనిదేవునికి 108 నామాలు ఉంటాయి.
ప్రతి చోట హిందువులు 108 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇచ్చేందుకు పలు రకాల కారణాలు ఉన్నాయి. రాశి నక్షత్రాల ప్రకారము ఇందుకు ముఖ్యమైన కారణము 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108 అని. ప్రతి మనిషి ఈ 108 నక్షత్ర పాదాలలో ఒకదానిలో పుట్టి ఉంటారు కాబట్టి ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యం. సూర్యునికి భూమికి ఉన్న దూరం 38 లక్షల కిలోమీటర్లు. చంద్రుని చుట్టుకొలత అయిన 3474 కిలోమీటర్లతో భాగిస్తే వచ్చే సంఖ్య 108. 27 నక్షత్రాలు, ప్రతిదానికి 4 పాదాలు, 27 × 4 108. 12 రాశులు, 9 నక్షత్ర పాదాలు, 12 × 9 108. హైందవ జీవన విధానం ఆధారంగా మనకు ఉన్న ముఖ్య శివలింగాలు సంఖ్య 108. అందుకే శైవ మతస్థులు 108కి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. గౌడీయ వైష్ణవులో బృందావనంలో 108 గోపికలను పూజిస్తారు. దేశంలో 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు ఉన్నాయి. బౌద్ధ సంప్రదాయం ప్రకారము పంచేంద్రియాలతో స్పృహని కలిపి 6 భావాలను, వాటి వల్ల కలిగే అంతర్భావాలైన సుఖము, దుఃఖము, స్థిరత్వము, బుద్ధి వీటన్నిటినీ గుణించి అవి బాహ్యంగానైనా అంతరంగికంగానైనా భూత భవిష్యత్ వర్తమానాలలో కలిగే భావాలను గుణిస్తే 6 × 3 × 2 × 3 108 సంఖ్య వస్తుంది. జపమాలలో 108 పూసలు. శ్వాస ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజులో అంటే 24 గంటలలో 21,600 సార్లు శ్వాస తీసుకుంటారు. అంటే 12 గంటలలో 10,800 సార్లు శ్వాస తీసుకుంటారని లెక్క. ఈ లెక్క ప్రకారం 10,800 సార్లు తీసే శ్వాస సూర్య అంశ అంటే ప్రాణశక్తి. 10,800 సార్లు తీసే శ్వాస చంద్ర అంశ అంటే మనం కార్బన్ డయాక్సైడ్ వదిలి ఆక్సిజన్ తీసుకునే పద్ధతి. అంటే 10,800ని 100 పెట్టి భాగిస్తే 108. మనిషి దేవుణ్ణి తలుచుకునేటప్పుడు 10,800 సార్లు చేయడం కష్టం కాబట్టి చివరి 2 సున్నాలు తీసివేసి 108ని ప్రామాణికంగా ఉంచారని కొంతమంది పెద్దలు చెబుతూ ఉంటారు. 108 సంఖ్యను అమృతత్వానికి చిహ్నంగా విహరిస్తారు. సముద్ర మదనం చేసేటప్పుడు 54 మంది దేవతలు, 54 మంది రాక్షసులు పాల్గొని పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని బయటికి తీశారు. ఇలా అమృతాన్ని బయటికి తీయడంలో 54 మంది దేవతలు, 54 మంది రాక్షసులు, మొత్తం 108 మంది కలిసి కృషి చేశారు. అందుకే 108కి అమృతత్వం ఉందని మన పురాణాలలో వివరించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము 12 రాశులు, నవగ్రహాలు 9 ఉన్నాయి. ఈ 12 రాశుల వారికి నవగ్రహాల వల్ల కలిగే ఫలితాలను లెక్కించటానికి 108 సంఖ్యకు విశిష్ట ప్రాధాన్యత ఉన్నది. జ్యోతిష్యాన్ని కొంతమంది కొట్టిపారేస్తారు, కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ సైన్స్ని అందరూ నమ్ముతారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారము 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. అంటే మొత్తం 108. శ్రీచక్రం వినడమే కానీ దాని అంతరార్థం తెలియదు చాలామందికి. సృష్టి రహస్యానికి బ్లూ ప్రింట్ అది. ఈ చక్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. అంటే మొత్తం 108. పాజిటివ్ ప్లస్ నెగిటివ్ కలిస్తే ఎనర్జీ, శక్తిని ఉత్పత్తి చేసే ప్రాచీన యంత్రం అది. శ్రీచక్రం ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీలను పాజిటివ్గా మారుస్తుందని విశ్వసిస్తారు. ఎన్నో ఏళ్ల క్రితమే ఇది ఉత్త చాదస్తమా లేక ఒక సాంప్రదాయమా లేదా ఈ అంకె వెనక ఏదైనా మిస్టరీ ఉందా? భారతీయ అద్భుత గణిత పరిజ్ఞానానికి బ్రాండ్ నెంబరు 108. మతిపోగొట్టే పరిశోధనలు భారతీయులు ఎన్నో ఏళ్ల క్రితమే చేశారు. అన్ని ఏళ్ల క్రితమే చేశారని చెప్పటానికి ఎన్క్రిప్టెడ్ కోడ్ 108. అందరూ నమ్మే పరిశోధనలు చేశారు భారతీయులు. ఖగోళ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, సూర్యుడికి చంద్రుడికి మధ్య దూరం, ఇలాంటి విషయాలు 200 ఏళ్ల ముందే కనుక్కున్నారని చెబుతున్నారు. కానీ వేదాలలో ఎప్పుడో చెప్పేశారు 108తో ముడిపడి ఉన్నాయి అన్నీ అని. ఇవి కాకి లెక్కలు కావు, సైన్స్ ప్రకారము అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్తారు. 108 సార్లు జపించటం అంటే దేవుణ్ణి పిలవటం కాదు, మనలో దాగి ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పడం. నటరాజస్వామి నాట్యభంగిములు 108. భరతముని నాట్యశాస్త్రంలో చేతులు కాళ్ళు కలిపి చేసే భంగిములు 108. ఒక్కో భంగిమ ఒక్కో సంకేతాన్ని చెబుతుంది. ఉపనిషత్తుల సంఖ్య 108. ఏదైనా పూజ చేస్తే 108 పువ్వులతో చేస్తే మంచిది అంటారు. 108 సంఖ్యను ఈ హిందువులే కాక బౌద్ధులు, సిక్కులు, జైనులు కూడా విశ్వసిస్తారు. సైన్స్ ఎంత దూరం వెళ్ళినా ఆఖరికి తాకేది మన పురాణాల అడుగే.
నక్షత్ర గణితమా, నాడీ శాస్త్రమా, శబ్ద పరమాణువుల తత్వమా, అన్నిటి వెనక మన వేదాలలో దాగి ఉన్నాయి దాని గురించిన రహస్యాలు. 108 అంటే ఒక దివ్య గమనంలో అడుగుల లెక్క, ఒక తపోనిష్టతకు గుండె చప్పుడులా ఇది నిత్యం మంత్రమయంగా దారి చూపే ఒక జ్ఞాన జ్యోతి. ఓం తస్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల. అందరికీ నమస్కారం. మ్యాజిక్ అభ్యాసము 19వ రోజు. మ్యాజిక్ అడుగులు. ఒక్క అడుగు వేస్తే ఓ ఆశ ఆరంభమవుతుంది. నీ పాదం నేల మీద తాకగానే ప్రతి అడుగుకి ధన్యవాదం, కృతజ్ఞతలు అనే పదాలు నీవు భూమిపై వ్రాస్తున్నావు. మీ అడుగులు మీ ప్రయాణాన్ని సూచిస్తున్నాయి. మీరు ఎటువైపు పోతున్నారో కాదు, ఎలా పోతున్నారో జీవితం ఆ పాదాల మాటల్లోనే వింటుంది. నడుస్తున్న ప్రతిసారి ఇంట్లో, బయట, పార్కులో, ఎక్కడైనా సరే ప్రతి అడుగుకి కృతజ్ఞతలు తెలపాలి. ఐన్స్టీన్ లాగా మనం కూడా ఇలా చేద్దాం. ఒక్కసారి కాదు, 100 అడుగులైతే 100 సార్లు. అప్పుడు చూస్తావు నీ అడుగులు మట్టిని తాకవు, విశ్వాసాన్ని తాకుతాయి. ఇలా చేస్తే ఇవి మాయాజాలపు అడుగులు. అప్పుడు తెలుస్తుంది ఆ పాదాలలో ఉన్న మహిమ. ఆశయాల వసంతంలో విహరిస్తాం. ఇది నీ జీవితం సాక్షాత్తు మారే అద్భుత రహస్య చిట్కా. ఈ రోజు నుంచి నీ పాదాలు జాడలు కావు, నీ ఆశయాల ఆరాధనగా మారుతాయి. ఒక రోజుకు 86,400 సెకన్లు బహుమతిగా ఇచ్చారు. ఒక్క సెకనైనా థ్యాంక్ యూ అని చెప్పారా? ఉదాహరణకి, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు వేసే ప్రతి అడుగుకి థ్యాంక్ యూ చెప్పండి. ఇదే మ్యాజిక్ అడుగులు. మ్యాజిక్ అడుగులు వేసే ముందు మీ మనోభావాలు ఎలా ఉన్నాయో, మ్యాజిక్ అడుగులు చేశాక మీ మనోభావాలు ఎలా ఉన్నాయో గమనించండి. మొదటి 2 అభ్యాసాలు తిరిగి చెయ్యండి. 20వ రోజు హృదయపు మ్యాజిక్. హృదయం అనేది ఒక ఆలయం. అది ఒకసారి తెరవబడితే అదృష్ట దేవత అందులో ఉంటుంది. మన హృదయం ఒక మహాశక్తి కేంద్రం. అందుకే ఈరోజు మనం హృదయం నుండి కృతజ్ఞత పలకాలి. గొంతుతో కాదు, గుండెతో. మనకు నచ్చిన వారికి ఒక వ్యక్తిని ఎంపిక చేసుకుని, స్నేహితుడు, కుటుంబ సభ్యుడు, తెలిసిన వారు ఎవరైనా సరే ఆ వ్యక్తికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలపాలి. ఎలా అంటే, నా హృదయం అంతా నీకు కృతజ్ఞతతో నిండిపోయింది. ప్రతి భావన హృదయం నుండి రావాలి. కనీసం 3 వ్యక్తులను గుర్తు తెచ్చుకొని ఇలా కృతజ్ఞత తెలియచేయాలి. నా గుండె పలికే ప్రతి చప్పుడు ఒక కృతజ్ఞత గీతమే. నా జీవితంలో వెలిగించే ప్రతి జ్యోతి నీకోసమే. హృదయం నుండి తెలిసిన కృతజ్ఞత హృదయాన్ని మించి ఆశీర్వచనాలు ఇస్తుంది. నీ కృతజ్ఞత నిస్వార్థమైనది అయితే విశ్వం నీకు అంతా మేలు చేస్తుంది. శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. కళ్ళు మూసుకుని కృతజ్ఞత తెలపండి. కళ్ళు తెరిచినా చెప్పినా పర్వాలేదు. ప్రతి కోరిక చివర హృదయంపై చెయ్యి వేసి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పటం అలవాటు చేసుకోండి. అద్భుతాలు మీ జీవితంలో చూడండి. మొదటి 2 అభ్యాసాలు మరలా చేయండి. 21వ రోజు అభ్యాసము. అమోఘమైన ఫలితాలు. ఒక చిన్న కృతజ్ఞత ఒక పెద్ద మార్పుని వెలిగించింది. మనసుని నమ్మితే విశ్వం నీ వైపే తిరుగుతుంది. ఈరోజు మనం జీవితంలో ఎదురయ్యే సాధారణ విషయాలను అమోఘమైన ఫలితాలుగా మారుస్తాం. కేవలం మన ధన్యవాద దృష్టితో. ఒక పరిస్థితిని ఎన్నుకోవాలి. ఒక ఆరోగ్య పరీక్ష, లేదంటే ప్రయాణం, ఏదో ఒకటి. దానిని ముందుగానే ధన్యవాదాలు చెప్పాలి. ఆ పని పూర్తిగా జరిగిపోయినట్టు, కావలసిన ఫలితం లభించినట్టు భావించాలి. ఈ పరిస్థితి అమోఘమైన ఫలితంతో ముగియటంతో నాకు ఆనందంగా ఉంది అని కృతజ్ఞతలు విశ్వానికి అనాలి. నా ప్రతి ఆశ అమృతపు బిందువులాగే మారాలి. ఈరోజు నేను ఆశించిన ఫలితాలు అద్భుతంగా, అమోఘంగా, ఆశ్చర్యంగా జరగాలంటే హృదయము కృతజ్ఞతాభావంతో నిండి ఉండాలి. ఈ రోజంతా ఏ చిన్న పని జరిగినా, జరగకపోయినా ఇది అమోఘంగా జరుగుతుంది అని మనసులో తలుచుకో. విశ్వం నీ ఉద్దేశాన్ని ఆలకిస్తుంది. ఇలా చేయడం వల్ల మనం ఫలితాలని సృష్టించగలుగుతాం. నీ హృదయంలో కృతజ్ఞతాభావం అనే మంత్రం ఉంటే నీ మాటలే మాయాజాలం. మొదటి 2 రోజు అభ్యాసాలు తిరిగి చెయ్యండి. 22వ రోజు. మీ కళ్ళ ముందే. ఇది ఒక శక్తివంతమైన అభ్యాసం. నీ ఆలోచనలు, నీ కృతజ్ఞతా శక్తి నిన్ను వాస్తవంగా మారుస్తున్న అనుభవంలోకి తీసుకువెళ్తుంది. ఒకే ఒక కోరికను ఎంచుకొని దానిపై తీవ్రమైన కృతజ్ఞతాభావము దృష్టి పెడతావు. అప్పుడు నీ కళ్ళ ముందే అది నిజమవుతుంది. అది నీవు అనుభవిస్తావు. ఒక కోరిక ఎంచుకో. అది ఆరోగ్యానికి సంబంధించిందైనా, డబ్బుకు సంబంధించిందైనా కావచ్చు.
దాని పట్ల కృతజ్ఞత చూపించు. నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని మనస్ఫూర్తిగా చెప్పు. ఈ కోరిక పూర్తిగా నెరవేరినట్లు ఓ చిన్న కథ లాంటి రూపంలో రాయాలి. అందులో ఎమోషన్, ఆనందం, కృతజ్ఞత ఉండాలి. నీ మనసులో ఆ కోరికను పూర్తి ఆనందంతో ఊహించు. గుండె నిండా ధన్యవాదంతో ఊహించు. అది నీ కళ్ళ ముందే జరుగుతున్నట్లు భావించు. నీ శక్తి ఒక లక్ష్యంపై కేంద్రీకృతమవుతుంది. నీ మైండు, నీ హార్టు రెండూ ధన్యవాద శక్తితో పనిచేస్తాయి. అది నిజంగా నీ కళ్ళ ముందు నిజమవుతుంది అనిపిస్తుంది. మాయలు బయట కాదు, మన మనసు లోపలే మొదలవుతాయి. కృతజ్ఞత చూపిన ప్రతి కోరిక నిజం అవుతుంది. మొదటి 2 రోజుల అభ్యాసాలు మరలా చేయండి. 23వ రోజు మీరు శ్వాసించేది మ్యాజిక్ గాలి. మన శ్వాస మనకు ఉచితంగా లభించిన అద్భుతమైన వరం. మనం ప్రాణం పోసుకునే ప్రతిసారి మనలోని ఒక శక్తి ప్రవహిస్తుంది. అదే జీవన శక్తి, అదే సృష్టికర్త. ఈ అభ్యాసం ద్వారా మనం ప్రతి ఊపిరితిత్తుకి కృతజ్ఞత తెలుపుతాము. ఇది మన ఆరోగ్యాన్ని, మన స్థితి పరిస్థితిని, మన మనసుని మంచి వైపు మలుస్తుంది. ప్రతి శ్వాస తీసుకున్నప్పుడు ఈ మాయాజాలపు గాలి కృతజ్ఞతలు. ఊపిరి లోపలికి తీసుకునే సమయంలో ఇలా ఊహించు, నీవు శక్తిని తీసుకుంటున్నావు. లోపలికి లాగుతూ కృతజ్ఞతలు తెలుపుకో. మరలా బయటికి విడిస్తూ నా జీవితంలో వెలుగునివ్వు అని కృతజ్ఞతలు తెలుపుకో. ఇలా రోజుకి కనీసం 5 సార్లు చేయడం ద్వారా నీ శరీరము, మనసు, నీ ఆత్మ మొత్తం ధన్యవాదాల శక్తితో తేలిపోతాయి. మీరు రోజూ శ్వాసించే గాలి వీధిలో తిరిగే ధూళి కాదు, ఆత్మకు ఆహారం, శరీరానికి గమ్యం, మనసుకి మార్గం. ఈ విధంగా మొదటి 2 రోజులు మరలా అభ్యాసం తిరిగి చెయ్యండి. 24వ రోజు మంత్రదండం. ప్రతి ఉదయం నీకు ఏదో ఒకటి గమనించి జ్ఞాపకం గుర్తుకు వస్తుంది. చిన్నదే అయినా ఇంకా పూర్తి కాలేదు. ఆ గళం మెల్లగా మంత్రంలాగా మారుతుంది. ఆ మంత్రం దాచిన దండంలా నీ చేతిలోకి జారుతుంది ఆ అభ్యాసం. నీవు ఒక మాటను పలికావు. అది చిన్నదే కావచ్చు, కానీ నిన్ను మార్చే శక్తి కలిగి ఉంటుంది. అది మంత్రం మన శక్తిని నిలిపే శబ్దం, దండం దానికి మంత్రాలు కలిపిన దారి. అంటే అభ్యాసం అనేది మనం రోజూ చేసుకునే ఒక అక్షర యాత్ర. అది మన మనసుకి దిక్సూచి అవుతుంది. ఒక చిన్న అభ్యాసం ఎంచుకోండి. ప్రతిరోజు ఒక చిన్న శ్లోకం జపించండి. ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి, ఇవాళ నేనున్నాను అని గుర్తు తెచ్చుకోవటానికి. మొదటి 2 రోజు అభ్యాసాలు తిరిగి చెయ్యండి. 25వ రోజు మాయా సంకేతాన్ని అర్థం చేసుకోండి. పలుకుని మాటల వెనక ఒక సంకేతం దాగి ఉంటుంది. మన లోపల చాలా సందర్భాలలో ఒక శబ్దం వినిపిస్తుంది. ఇక్కడ ఆగు, ఇప్పుడు తిరుగు, ఇది నీది కాదు, ఇది నీకు చాలు. ఈ స్వరం ఎవరిదో కాదు, ఇది నీ మాయా సంకేతం. మనసు లోపలే తలుపులు తడతాయి, బయటకు వినిపించదు, కానీ నీవే ఆ సంకేతానికి స్పందించాలి. ప్రతిరోజు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండు. నీలో ఏమి వినిపిస్తుందో గమనించు. ఏదో ఒకటి వినిపిస్తుంది, అదే నీ మాయా సంకేతం. ప్రతిరోజు నీ అనుభూతిని రాయి. అది ఒక చిన్న చిరునవ్వు అయినా కావచ్చు, భయమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని పదాలలో కాదు, మనసు వినగలిగే సంకేతంగా మార్చుకో. ప్రతిరోజు ఏదో ఒక చిన్న మార్పు చెయ్యి. అది నీ జీవిత దారిని మాయలా తిప్పుతుంది. ఈ మాయా సంకేతాన్ని వినడం, ఒకరోజు మౌనంగా ఉండు, అదే నీ తలుపు తడుతుంది. ఈ శబ్దాన్ని విను, ఇది నీదే. మొదటి 2 రోజుల అభ్యాసాలు తిరిగి చెయ్యాలి. 26వ రోజు అభ్యాసం. నీ తప్పులన్నిటినీ మాయాశక్తితో అదృష్టాలుగా మార్చుకో. మనం చేసే తప్పులు ఒక్కసారి తలుచుకుంటే మనల్ని మనమే నమ్మలేనట్టు ఉంటాయి. తప్పు అంటే దారి తప్పటం కాదు, దాని లోపల ఇంకో దారి చూపించటం. నీ తప్పుల మీద తిరిగి నిల్చున్నప్పుడే నీవు నేర్చుకున్న తత్వం, అదృష్టం అనే పేరుతో నీ దగ్గరికి వస్తుంది. మాయాశక్తి అంటే శ్రద్ధగా చూసే నీవే తప్పు జరిగాక దానిని బాధగా చూడకుండా పాఠంగా అనుకొని మార్చుకోగలిగితే నీవే. నీకు అన్నీ తెలియకపోయినా పర్వాలేదు, తెలుసుకోవాలనే తపన ఉంటే చాలు. ఒక చిన్న తప్పు గుర్తు చేసుకో, దాని గురించి బాధపడకు. దానిని ఎందుకు చేశావో, దానివల్ల ఏమి నేర్చుకున్నావో రాయి. ఇది నిన్ను మారుస్తుంది, కాబట్టి ఇది నా అదృష్టం అనే వాక్యం రాయి. నీవు పక్కన పెట్టిన ఆ తప్పులకు పూలమాల వేసినట్టు అవుతుంది. తప్పులు మనల్ని బలహీనులుగా చెయ్యవు, అవి మన బలం ఎలా మారిందో చెప్పే మౌన గాథలు. అవి సరిచేసే శక్తి నీవు ఉన్న చోట ఉంటుంది. మొదటి 2 అభ్యాసాలు తిరిగి చెయ్య. 27వ రోజు మాయా దర్పణం. ఒక అద్దం, అది వాకిట్లో ఉన్నా, గదిలో ఉన్నా,
నిన్ను నీవు చూడలేని చోట ఉన్నంత వరకు నీ రూపం పరాయే. అలాగే ఒక మాయాదర్పణం కూడా ఉంటుంది. అది భయం కాదు, బ్రతుకులో నీ చర్యల మధ్య, నీ శ్వాసల మధ్య, నీ శబ్దాల వెనక. ఇది ఒక సాధారణ అద్దం మాత్రమే కాదు, ఇది నీ భావాలకు ప్రతిబింబం. ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగు, నేను నా అంతరంగం ఎలా ఉంది? ఆవేశమో ఆనందమో దానిని మాయాదర్పణంలో చూసినట్టు భావించు. నిన్ను నీవు అర్థం చేసుకున్నప్పుడు ప్రపంచానికి కూడా నువ్వు అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. ఈ దర్పణం ముందు నిలబడే ధైర్యం ఉంటే నీ జీవితం మారిపోతుంది. మొదటి 2 రోజుల అభ్యాసాలు తిరిగి చేయాలి. 28 మ్యాజిక్ని గుర్తు చేసుకోండి. నీవు ఒకరోజు ఆశ్చర్యపోయేవి చేస్తావు అని. చిన్నప్పుడు ఎవరో చెప్పిన మాటలు గుర్తున్నాయా? అది నీ లోపల ఉన్న మ్యాజిక్ని గుర్తించు, కానీ అది బయట కనిపించదు. ఇది అగ్నిలో దాగిన బాణంలా, మనసులో మెరిగే సంకల్పంలా ఉంటుంది. మ్యాజిక్ అంటే ఏమిటి? అది నీవు నమ్మినప్పటి నుంచి మొదటి పలుకు. అది నీవు ఒంటరిగా ఉన్నా నీ కలలను మించిన నటన. అది ఏదో ఒక చిన్న స్ఫూర్తికరమైన ఆలోచన నీ లోపల అద్భుత భవిష్యత్తును రేఖాచిత్రంగా వేస్తుంది. నాలో ఏ అద్భుతం ఉంది అని నిన్ను నువ్వు రోజుకొకసారి అడుగు. మొదట అసాధ్యంగా అనిపిస్తుంది, కానీ రోజులు గడిచే కొద్దీ నీ మ్యాజిక్ వాక్యంగా మారుతుంది. ప్రతిరోజు నీలో వచ్చిన ఒక కొత్త ఆలోచన రాయి. అది చిన్నదైనా సరే ఆలోచన అద్భుతాలకి మొదటి మెట్టు. నీ శబ్దాన్ని వినే వ్యక్తి నీవే అయి ఉండాలి. ఇతరులు గుర్తించకపోయినా నీ మ్యాజిక్ గుర్తుస్తుంది. మ్యాజిక్కు ముగింపు లేదు, ఎందుకంటే నీ విశ్వాసమే దానికి ఊపిరి, నీ ప్రేమే దానికి పరిమళం. ఎప్పుడైనా నీలో సందేహం మిగిలితే ఈ మాయా పుస్తకంలోని పేజీలు తిప్పు. మాయా పుస్తకం ముగుస్తుందేమో కానీ నీ గుండెలో మాయా వాక్యాలు ఇంకా పలుకుతూనే ఉంటాయి. మొదటి 2 రోజుల అభ్యాసాలు తిరిగి చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల. అందరికీ నమస్కారం. ఓ చుక్క తీర్థం చాలు వేల పాపాల బాధ తొడవటానికి. తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తీర్థాన్ని తీసుకోవడాన్ని పుణ్యకార్యంగా భావిస్తారు. ఆ తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర వేసి తీసుకుంటూ ఉంటారు. ఈ ముద్ర బొటన వేలు, చూపుడు వేలుని నియంత్రిస్తుంది. చివరి 3 వేళ్ళు మాత్రమే ముందుకు సాగుతాయి. మన చేతి 3 వేళ్లను ముద్ర వేసి తీర్థం తీసుకోవటం సాంప్రదాయమే కాదు, ఇది ఒక శాస్త్రం కూడా. అంగుళ అంటే మనసు, మధ్యమ అంటే ప్రాణవాయువు, అనామిక అంటే శరీర శక్తి. ఈ 3 సమన్వయం తీర్థం స్వీకారం. అంటే ఆత్మ, శరీరం, ప్రాణం అంతా ఒకే తుది ముక్తికి చేరాలనే సంకేతం. తీర్థానాం సంభవో దేవః సంసారాన్నవ తారకః. తీర్థం దేవుని స్వరూపమే, మోక్షాన్ని అందించే నావ. తీర్థాలలో రకాలు ఉన్నాయి. జలతీర్థం, కాషాయ తీర్థం, పంచామృత తీర్థం, పానక తీర్థం. వీటితో పాటు బిల్వ తీర్థం, తులసీ తీర్థం, పచ్చ కర్పూర తీర్థాలను ప్రత్యేక రోజుల్లో ఇస్తారు. ఒక ఉద్ధరణ తీర్థం చాలు దేవుని చరణ రేఖలు తాకటానికి. కాషాయ తీర్థాన్ని ఎక్కువగా సాయంకాలం పూజ తర్వాత ఇస్తారు. తులసీ తీర్థం రోగ నివారణ చేసే ఔషధ జలం. శంఖ తీర్థం శక్తిని కలిగించేది. గంగ తీర్థం పాప విమోచనా జలం. పాదోదకం దేవుని ముద్ర దాల్చిన చరణామృతం. పానక తీర్థం స్వీకరించటం వల్ల అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. పంచామృత అభిషేకం చేసిన తీర్థం స్వీకరించటం వల్ల మనం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతంగా సాగుతాయి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తీర్థాలలో. తీర్థం తాగే ప్రతిసారి కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అంటూ ఉంటారు. ఎందుకు? ఇది శ్రీమంతుడైన విష్ణువు 3 రూపాల సమ్మేళనం. కేశవుడు మన పాపాలని తొలగించే దయామయుడు, నారాయణుడు మన రక్షకుడు, మాధవుడు కాలాన్ని నియంత్రించే తత్వం. ఈ 3 నామాలు తీర్థంలో ప్రాణం పోస్తాయి. అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం, పావనం శుభం. పూజారులు ఈ మంత్రం జపిస్తూ తీర్థం ఇస్తారు. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపచేసేది అని అర్థం. దీనిని 3 సార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తి వస్తుంది అంటారు. కుడి చేతిలో తీర్థం స్వీకరించిన తర్వాత ఆ ఎంగిలి చెయ్యి తలపై రాయరాదు. ఎందుకంటే పురాణాల ప్రకారము బ్రహ్మస్థానం చేయి రాయడం వలన ఎంగిలి చేతిని బ్రహ్మకు అర్పించిన వారం అవుతాము. ఎందుకంటే అది శుభ నిశ్చిత శౌచం కాదని శాస్త్రం చెబుతుంది. అది మన మస్తిష్కంపై ఆశీస్సుల జలధార. తుడవడం అంటే దైవ కృపను త్రోసివేయటం. కాలాన్ని శుద్ధి చేస్తుంది ఓ చుక్క తీర్థం. కల్మషాన్ని దహించేస్తుంది దేవుని చరణ జలది.
తీర్థాన్ని నీళ్లు అనవద్దు, అది ఒక జ్ఞాపకం, దేవుని చరణం తాకిన జ్ఞాపకం, అది మన పాపాలను కరిగించే వరం. దాన్ని హృదయపు పుణ్యపాత్రలో నిలిపెయ్యాలి. తీర్థం తీసుకునేటప్పుడు నోటి నుండి శబ్దం ఎందుకు చేయకూడదు? తీర్థం అనేది దేవుని చరణాలకు సంబంధించిన పవిత్ర జలం. మనం దానిని మౌనంగా, వినయంగా, ప్రణామంగా తీసుకోవాలి. నోటి శబ్దం అంటే అసంయమన, నిర్లక్ష్యం అవుతుంది. శబ్దం అంటే విచలనం. తీర్థ స్వీకార సమయాన అంతర్శాంతి అవసరం. భౌతికంగా చూస్తే నోటి శబ్దం, వాయువు బయటికి రావడం, ఆ సమయంలో ముక్తంగా ఆ స్వరం బయటకు పోతే మన ప్రాణశక్తి సర్దుబాటు చెడుతుంది. తీర్థాన్ని తాగేటప్పుడు ప్రాణశక్తి అంతా లోపలికి గ్రహించాలి. అందుకే మౌనం అవసరం. మౌనం పరమ తపః. మౌనం అంటే తపస్సు లాంటి శుద్ధి. తీర్థం తీసుకునే క్షణం దేవుని సమక్షంలో ఉండే క్షణం. అప్పుడు మన మాట కాదు, భావమే మాట్లాడాలి. భక్తి దృష్టితో చూస్తే తీర్థం తీసుకునేటప్పుడు మనం మాట్లాడేది అది ఆశీర్వాద జలాన్ని తక్కువగా చూసినట్టు అవుతుంది. అది మన ఆత్మ తలుపులు తెరిచే సమయం. అక్కడ మాటలు అడ్డుపడకూడదు. శాస్త్ర సమ్మతమైన భావన. తీర్థం అంటే కేవలం నీరు కాదు, అది మంత్రాలతో అభిషేకించబడిన ప్రాణశక్తి. నువ్వు శబ్దం చేస్తూ తాగితే ఆ ప్రాణశక్తిని పూర్తిగా లోపలికి గ్రహించలేవు. తీర్థం అనేది చల్లదనపు జలబిందువు కాదు, అది దేవతల నుంచి వచ్చిన దివ్య సందేశం. తలపై పెట్టేది కాదు, తాకే దైవత్వం. చల్లగా పడ్డ చొక్కలా అనిపించిన ప్రతిసారి మనలోని మలినాలు మనకు గుర్తు చేస్తుంది. ఓ చుక్క తీర్థం మనిషిని మహర్షిగా మార్చే ఆధ్యాత్మిక స్పర్శ మన చేతుల్లో ఉందని మరిచిపోకూడదు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల. ఓం తస్సత్. అందరికీ నమస్కారం. ఉగాది పేర్లు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసా? ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుందా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
60 సంవత్సరాల పేర్లు భవిష్యత్తుకు మార్గదర్శకాలు. ప్రతి సంవత్సరం ఒక్కో కొత్త శకానికి ప్రతీకం. ఈ సంవత్సరం సంతోషం, ఆరోగ్యం, విజయం మీ జీవితంలో ఉండాలని ఆశిస్తూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచె. అందరికీ నమస్కారం. ఓ క్షణం ఆలోచించు. నీవు కోరే శాంతి, జ్ఞానం, విజయానికి దారి ఎక్కడో తెలుసా? శక్తి రూపాలలో ఉంది. తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. దశమహావిద్యలు మన జీవితంలో అమృత గుళికలు. అవి దేవి ఉపదేశాలు. ప్రతి విద్య మనలోని ఒక గూఢశక్తిని నిద్రలేపే మంత్రతత్వం. కాళి, భయం మీద జయం. మనసు లోతుల్లోంచి ఎగిసే భయాలు. అవి నీ ఎదుట అంధకారంగా మారినప్పుడు ఆ అంధకారాన్ని నువ్వే మింగేయాలి. అదే కాళీతత్వం. నీవు భయాన్ని చూసి పారిపోవటం కాదు, భయాన్ని చూసి ఎదుర్కోవటమే ఆమె బోధ. జీవన శైలిలో ఎలా ఆలోచించాలంటే, అందరి ముందు మాట్లాడేటప్పుడు భయపడుతున్నావా? పరీక్షల గురించి, భవిష్యత్తు గురించి బెంగపడుతున్నావా? అప్పుడు నీ లోపల ఉన్న కాళీని పిలువు. నాకు భయం లేదు అనడమే కాళీ ఉపాసన. తార సాత్వికమైన ఆత్మవిశ్వాసం గలది. అత్యంత శాంతంగా కానీ అంతకన్నా బలంగా ఉంటుంది. ఆమె ఓ తార, చీకట్లో మెరిసే తేజోమయమైన ధైర్యం. మనసులో వెలిగే చిన్న దీపమే తారాతత్వం. మన జీవన శైలిలో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలి అంటే, అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు అనిపించినప్పుడు నీ లోపల ఒక శబ్దం వినిపిస్తుంది, నీవు తప్పకుండా సక్సెస్ అవుతావని. అది తార మాట. త్రిపుర సుందరి జీవితాన్ని ప్రేమించటం నేర్పే తత్వం. ఆమె సౌందర్యవతి. ఆమె సమతుల్యతకు స్వరూపం. ఆమె నవ్వితే సృష్టి నవ్వుతుంది. ఆమె ఉన్న చోట హృదయం పరవశిస్తుంది. ఆ తత్వం త్రిపుర సుందరి. మన జీవన శైలిలో మనుష్యుల మధ్య సంబంధాలు, ప్రేమ, స్నేహం, దయ ఇవన్నీ ఈ తత్వం ప్రకాశాలు. ఉదాహరణకి, నీవు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా కోపంగా ఏమన్నా అంటే తరువాత వెళ్ళి సారీ అన్నావా అనేటట్టు చెప్పేదే అమ్మ తత్వం. అలాగే ప్రతి ఉదయం నీవు నీ ముఖాన్ని అద్దంలో చూసుకుని నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని అనుకున్నావా? ఐ లవ్ మై సెల్ఫ్ అంటారు కదా, అది కూడా త్రిపుర సుందరి ఉపాసన. భువనేశ్వరి విశాలత, అవగాహనను అందించే తత్వం. గర్భం రూపంలో బ్రహ్మాండాన్ని మోసిన తల్లి. ఆమె దివ్య దృష్టిలోనే దిక్కులు ఏర్పడ్డాయి. ఆమె ఊపిరితోనే శబ్దం మొదలయ్యింది. ఆమె ఉనికే మన ఆలోచనలకు అవకాశం. అదే భువనేశ్వరి తత్వం. జీవన శైలిలో మనకు అంతర్లీనంగా ఉండే మనసు విస్తరించేలా చెయ్యి అనే సందేశం. ఉదాహరణకి, నీవు ఎప్పుడైనా ఎవరినైనా ఒక కొత్త ఆలోచన చెప్తే వినగానే కాస్త కొత్తగా ఉంది, వింటా అని అన్నావా? అదే అమ్మ తత్వం. నువ్వు ఎవరినైనా వివాదంలో కాకుండా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించావా? అది కూడా భువనేశ్వరి తత్వమే. అవకాశం ఇచ్చే తత్వం, స్వేచ్ఛ ఇచ్చే తత్వం భువనేశ్వరి తత్వం. భువనేశ్వరి అక్కడే శాంతికి, ప్రేమకి స్థానం ఏర్పడుతుంది. అందుకే మన హృదయం విశాలాన్ని పెంచినప్పుడే దైవం అక్కడ నివసించగలదు. భైరవి శక్తి, ధైర్యం, యుద్ధం, త్యాగం కలది. ఏ ఫియర్లెస్ ఫైర్ బ్లేజెస్ ఇన్ హర్ ఐస్. ఆమె నవ్వులో మృత్యువే దాగి ఉన్నది. ఆమె అడుగుల్లోనే శత్రువు నశిస్తుంది. ఆమె తత్వమే భైరవి. ఈ తత్వం నీ లైఫ్ స్టైల్లో ఎలా ఉంటుంది అంటే, నువ్వు నీకు నచ్చిన విషయాన్ని ఒక డెడికేషన్తో చెయ్యడం, భయంగా ఉన్నా ఒక అడుగు వేస్తాను అని ముందుకు వెళ్ళడం. నీ లవ్డ్ వన్స్ కోసం నువ్వు నీ ఆవేశాన్ని మింగేసుకుంటావు. ఇవి అన్నీ భైరవ తత్వం. భయాన్ని చీల్చే తత్వం భైరవి. అన్యాయాన్ని ఎదిరించే శక్తి భైరవి. తప్పులు తట్టుకోలేని శక్తి భైరవి. ఆమె ఒక దేవత కాదు, మనలో దాగి ఉన్న అగ్ని జ్వాల. అధర్మాన్ని చూసి ఊరుకోలేని నువ్వే తన రూపం భైరవి. భయాన్ని తుడిచివేయగల శక్తి కలది. చిన్న మస్త తలలేని తల్లి కాని తలుపులమ్మ తల్లి. తన శిరస్సు తానే ఇచ్చిన త్యాగ రూపిణి. రక్తం కాదు, జీవాన్ని అందించే ప్రేమ ప్రవాహం. తనతో ఉన్న వాళ్ళు ఆకలి చూసి తనని తానే అర్పించుకున్న దేవత. చిన్న మస్తా తత్వాన్ని మీ జీవన శైలిలో తన శిరస్సుని తానే తినేయడం వినడానికే విచిత్రంగా అనిపించినా ఇది అసలు త్యాగ బుద్ధి గురించి చెప్పే సందేశం. ఇది ఎక్కడో కాదు, మన ఇంట్లో ఉన్న అక్కకి, అమ్మకి, తమ్ముడికో, చెల్లెలకో, అన్నకో, ఉద్యోగం చేసేవారికో ప్రతి ఒక్కరికి మన జీవితంలో చిన్న మస్తా తత్వం ఉండవలసిందే. వాళ్ళ కోసం మనం త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు ఇది నాకు కాదు వీళ్ళ కోసం అనేది చిన్న మస్తా తత్వం. చిన్న మస్తా అంటే తలెత్తుకుని ఎదుటివారి ఆకలిని అర్థం చేసుకుని గొప్ప మనసు.
చిన్న చిన్న త్యాగాలు మనం రోజూ చేస్తున్నవే, ఇంకా చెయ్యాల్సినవే. ఒకసారి ఆలోచించు, తల్లి ఇంట్లో అందరికీ తినిపించి తానే చివర్లో చల్లగా ఉన్న భోజనాన్ని తింటుంది అంటే చిన్న మస్తా కాకపోతే ఇంకెవరు? ధూమవతి, ఒకవేళ జీవితం నీ మీద నవ్వకపోతే నీ నవ్వే జీవితం మీద గెలవాలి. అది ధూమమతి తత్వం. అమ్మలా కనిపించని అమ్మ, సౌందర్యం లేని సౌందర్య దేవత, నిరాకారంలోని భయంకర శక్తి. జీవితంలో ధూమవతి ఎప్పుడు వస్తుందంటే నీ జీవితంలో అన్నీ పోయినట్టు అనిపించిన సమయంలో, విజయాలన్నీ దూరంగా ఉన్నప్పుడే ఆమె వస్తుంది. నీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించటానికి. జీవన శైలిలో ఒక ఉద్యోగం పోయింది అంటే జీవితం అంతా పోయింది అనుకుంటున్నావా, లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తావా? ఇక్కడే నీలో ధూమవతి తత్వం. భయాల మధ్య నడిచినవాడు కాదు వీరుడు, భయాన్ని చూసి ముందుకు వెళ్ళిన వాడే ధూమవతి ఆశీస్సులు పొందినవాడు. బగలాముఖి, మౌనం కాదు శబ్దమే శత్రువు. విమర్శ అయినా శబ్దానికి తాళం వేసేదే ఆ తల్లి బగలాముఖి. ఎదుటి వ్యక్తి మాటలు మన హృదయాన్ని గాయపరుస్తుంటే బగలాముఖి మంత్రం మనకి మాటల్లో శాంతిని, నిశ్శబ్దాన్ని, శక్తిని నేర్పిస్తుంది. నిన్ను తక్కువ అంచనా వేయడమే నీ శత్రువు ఆయుధం అయితే బగలాముఖి తల్లి ఆ ఆయుధాలని నిలిపివేసే శక్తి. బికాస్ సైలెన్స్ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్స్ కంట్రోల్. వాదనలు, గొడవలు, అసహనాలు ఇవన్నీ మన లోపలే గొంతు నులిమే శత్రువులు. బగలాముఖి వారిని నియంత్రించే అంతర్గత శక్తి. శబ్దం చేసేవాళ్లు జయించరు, నిశ్శబ్దంగా నిలిచే వాళ్లే శాసించగలరు. మాతంగి, ఓ మాటే బ్రహ్మాండం, ఓ శబ్దమే శక్తి. శబ్దం వినిపించని చోట మాతంగి కనిపిస్తుంది. వాక్కు అంటే వేదం, మాట అంటే మంత్రం. మాటలతోనే మన జీవితాన్ని మలుచుకుంటాం. మాటల్లో బలం, చైతన్యం ఉన్నాయి. మాతంగి దేవి శబ్దతత్వాన్ని ప్రతినిధించేది. మన మాటలు నాదబ్రహ్మంగా మారితే అది అమ్మవారి ఆరాధన. మన జీవన శైలిలో రోజు మనం మాట్లాడే మాటలే మన బుద్ధిని, మన భావాలను, మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మన మాటలు ప్రేమతో, శాంతితో, ఆధారభావంతో ఉండాలంటే మనలో మాతంగి ఉండాలి. నీవు మాట్లాడే ఒక్కో మాటే నీలోని మాతంగిని మెల్కొల్పుతుంది. కమల, ఒక కోమలతతో కనిపించే శక్తి, నిజానికి అదే సమృద్ధి తల్లి. ఒక లక్ష్మిగా కాదు, ఒక లక్ష్యంగా కమలాత్మిక వస్తుంది. ఒకరికి ధన రూపంలో, ఇంకొకరికి దయగా, ఇంకొకరికి ధైర్యంగా. వేరెవరైనా ఆమె భక్తుడు అయితే అడిగే ముందే ఆమె అందిస్తుంది. షీ ఈజ్ నాట్ వర్షిప్డ్ ఫర్ మనీ, షీ ఈజ్ వర్షిప్డ్ ఫర్ ద మైండ్ టు హ్యాండిల్ దట్ మనీ. ఆమెకు నక్షత్రాల కన్నా మెరిసే హృదయం కావాలి. శుభ్రత, సత్యం, సమర్పణ ఉంటే ఆమె సన్నిధిలో మనం ఉంటాం. జీవన శైలిలో గదిని శుభ్రంగా ఉంచుతావా? కమలాత్మిక నిన్ను చూస్తుంది. నీ మాటలో తీయదనం ఉందా? అయితే ఆమెకు నువ్వు ఇష్టం. పనిలో నిబద్ధత ఉందా? ఆమె అనుగ్రహం నీ వెంట. పెంచిన మొక్కకైనా నీరు పోస్తావా? అదే ఆమెకు నువ్వు చేసే పూజ. ఆమె వస్తే దారి అంతా పువ్వులే పువ్వులు, మనసులో చల్లదనం. సోదసి, సౌందర్యానికి అర్థం చూపే తత్వం సోదసి. ఓ శ్రీమూర్తి మాత్రమే కాదు, ఒక స్థితి. అందాన్ని మెచ్చుకోవటం కాదు, వైష్ణవ తత్వాన్ని, శక్తి రూపాన్ని కలిపే అలౌకిక మార్గం. ఆత్మవిశ్వాసం అన్నా సోదసి, ఆత్మగౌరవం అన్నా సోదసి. సృష్టి, రక్షణ, సామరస్యానికి మధుర రాగం సోదసి. కమలతత్వం అనేది మనిషి తన సంపదను, శాంతిని ఎలా సమపాళ్లలో ఉంచుకోవాలో నేర్పే తత్వం. సంపద అనే పదం కేవలం డబ్బు కాదు, ఆధ్యాత్మిక ముద్ర ఉన్న సంపదే కమలాత్మిక. కమలంలో పుట్టిన శక్తి, అది మన ఇంట్లో ఉండే శుభశాంతి. మన జీవితంలో రోజు ఉదయాన్నే లేచి ధన్యవాదాలతో ఈరోజు నాది అనడం, ఖర్చుపై నియంత్రణ. గృహలక్ష్మిగా గృహంలో వెలిగే ప్రతి అమ్మ ఆ తల్లే. కమలాన్ని మట్టిలో నాటడం కాదు, మన హృదయంలో నాటాలి. ధనమే లక్ష్మి కాదు, ధర్మంతో కూడిన జీవితం కూడా లక్ష్మీ తత్వం. ఈ దశమహావిద్యలు దేవతలే కాదు, మన జీవితంలో ప్రతిరోజు పనిచేసే శక్తులు. ప్రతి అమ్మవారి రూపం మన జీవితంలో ఒక దిశ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల. ఓం తస్సత్. అందరికీ నమస్కారం. రోండా బర్న్ రచించిన ద మ్యాజిక్ పుస్తకంలో 11వ అభ్యాసము. ఇది ఒక మ్యాజిక్ ఉదయము. ఈరోజు ప్రాక్టీస్ ఉదయాన్ని ఒక మ్యాజిక్ దినంగా మార్చుకోవటంపై ఉంటుంది. మనం ప్రొద్దున్నే లేచిన దగ్గర నుంచి కృతజ్ఞతా భావనతో రోజును ఆరంభిస్తే మొత్తం రోజంతా అద్భుతంగా మారుతుంది. ఉదయం లేచిన వెంటనే ధన్యవాదాలు తెలపండి. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు అవుతుందని నమ్మండి. మీరు లేచిన వెంటనే మొదటి చేసే పని దగ్గర నుండి కృతజ్ఞతని తెలపడం మొదలుపెట్టండి.
స్నానం చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు ప్రతి దశలోనూ దానికి కృతజ్ఞతలు తెలపండి. ఈ రోజుని విజయవంతంగా ప్రారంభించగలుగుతున్నందుకు ధన్యవాదాలు తెలపండి. నా దేహానికి శక్తిని ఇచ్చే ఆహారానికి కృతజ్ఞతలు. ధన్యవాదం చెప్పే ప్రతి ఉదయం మీ జీవితాన్ని కొత్త మెరుగులతో కాంతివంతంగా ఉంటుంది. ఉదయాన్నే ఆనందంగా మొదలుపెడితే జీవితం అద్భుతమైపోతుంది. కృతజ్ఞతతో నిండిన మనసు కలిగిన వ్యక్తి జీవితాన్ని మ్యాజిక్‌గా మార్చుకోగలడు. ఉదయాన్నే కృతజ్ఞతలు చెప్పడం అంటే విశ్వానికి ఆహ్వానం పంపినట్లే. నువ్వు ఉదయం లేచిన వెంటనే కృతజ్ఞతలతో మొదలుపెడితే ఆ రోజు నీ కోసం అద్భుతాలు వస్తాయి. నీ జీవితం ఒక మ్యాజిక్ లాగా మారాలంటే ప్రతి క్షణాన్ని ఒక ఆశీర్వాదంలా భావించు. మీరు ఊహించిన గొప్ప జీవితం సృష్టించుకోవాలంటే కృతజ్ఞతా భావన మీకు ఒక మంత్రంలా పనిచేస్తుంది. ప్రతి ఉదయం మీరు కృతజ్ఞత చెప్పవలసిన ఎన్నో విషయాలు ఉంటాయి. ఉదయం వేళ బిజీగా ఉండటం వల్ల, ఆ పని ఒత్తిడి వల్ల నెగెటివ్ భావనలు మనసులోకి ఎక్కువగా వస్తాయి. మీరు కృతజ్ఞత అలవర్చుకోవడం వల్ల పాజిటివ్ భావాలు వస్తాయి. లేచిన వెంటనే మరొక రోజు జీవించటానికి వచ్చినందుకు నాకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. మీరు రోజు అనుభవించే వస్తువులన్నీ మీ దగ్గరకు చేరే వరకు ఎంత మంది కష్టపడ్డారో, ఎంత మంది పని చేస్తే ఆ వస్తువు తయారయిందో, ఎంత డబ్బులు ఖర్చు పెడితే ఆ వస్తువు మీ దగ్గరికి వచ్చిందో వారందరికీ కూడా కృతజ్ఞతని తెలపండి. ఉదయం తాగే కాఫీకి కృతజ్ఞత తెలపండి. రోజంతా కావలసిన శక్తి మీకు వస్తుంది. 10 అదృష్ట జాబితాలను అభ్యాసం చేయండి. మ్యాజిక్స్ ఇలా అభ్యాసం చేయండి. 12వ రోజు అభ్యాసము. మీ జీవితాన్ని వెలిగించిన అద్భుత వ్యక్తులు. ఈ రోజు సాధన. మీ జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులకు కృతజ్ఞత తెలియచేయడం. మన జీవితంలో కొందరు వ్యక్తులు లేకపోతే మనం ఇంత ఎత్తుకు ఎదగగలిగే వాళ్ళమే కాదు. అలాంటి వ్యక్తుల కోసం కృతజ్ఞత చూపిస్తే ఇంకా గొప్ప అనుభవాలను విశ్వం మనకి అందిస్తుంది. మీ జీవితాన్ని ప్రభావితం చేసిన 3 నుంచి 5 వ్యక్తులను ఎంచుకోండి. వారు మీకు సహాయం చేసిన విషయాలు గుర్తు తెచ్చుకోండి. ఉదాహరణకు ఫ్రెండ్ కానీ, తల్లిదండ్రులు కానీ, లేకపోతే మీకు తెలిసిన వ్యక్తులు కానీ, ప్రతి వ్యక్తికి ఒక చిన్న నోట్ రాయండి లేదా మనసులో ధన్యవాదాలు చెప్పండి. ఉదాహరణకు, నా కెరీర్‌కు సంబంధించిన మార్గం చూపించినందుకు మా గురువు గారికి ధన్యవాదాలు. ఆ వ్యక్తుల ప్రభావం వల్ల మీ జీవితం ఎలా బాగుపడిందో ఊహించండి. కృతజ్ఞతా భావాన్ని గుండెల్లో అనుభవించండి. ఎవరైనా నీకు సహాయం చేస్తే చిన్నపాటి కృతజ్ఞత కూడా గొప్ప మార్పు తీసుకురాగలదు. కృతజ్ఞతా భావన కలిగి ఉన్న వ్యక్తి ఎప్పుడూ ధన్యుడే. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఇచ్చిన ఒక్కొక్క ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది. అలాంటి వారు ఉంటే తప్పకుండా కృతజ్ఞతను తెలపండి. మీరు సెలెక్ట్ చేసిన 3 వ్యక్తులకి థ్యాంక్ యూ అని చెప్పండి. మొదటి 2 అభ్యాసాలు మళ్ళీ చేయండి. మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలపండి. 13వ రోజు అభ్యాసము. మీ కోరికలన్నీ సాకారం కానియండి. ఈ రోజు సాధన మీ కోరికలు, ఆకాంక్షలు నిజమయ్యేలా కృతజ్ఞతా శక్తిని ఉపయోగించటం గురించి. మనం ఏదైనా కోరినప్పుడు అది ఇప్పటికే పూర్తయిందని నమ్మి ధన్యవాదాలు చెప్పడం ఎంతో శక్తివంతమైన పద్ధతి. ఇది విశ్వానికి స్పష్టమైన సంకేతాలను పంపిస్తుంది. తద్వారా మన కోరికలు త్వరగా నెరవేరుతాయి. మీరు కోరుకునే 10 లక్ష్యాలను లేదా కోరికలను రాయండి. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. ఉదాహరణకు, నాకు ఒక మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను. ప్రతి కోరిక నెరవేరిందని ఊహించండి. ప్రతి కోరికకు కృతజ్ఞతలు అనే పదాన్ని జత చేయండి. ఈ కృతజ్ఞతా భావంతో రోజులో 5 నిమిషాలు గడపండి. కృతజ్ఞత మన కోరికలను మాయాజాలంలా నిజం చేస్తుంది. మీరు కోరుకున్నది ఇప్పుడే కలిగినట్లు నమ్మండి. అది నిజమవుతుందో లేదో చూస్తే ఆశ్చర్యకరం కలుగుతుంది. అతి ముఖ్యమైన కోరికను మీ ఊహాశక్తిని ఉపయోగించి ఆ కోరికను తీరినట్లు తలచి వెంటనే ఈ తీపి కబురు ఎవరికి చెబుతారో అలాగే నిజంగా ఫోన్ చేసి వారితో మాట్లాడుతున్నట్లు ఊహించండి. ఒక మ్యాజిక్ బోర్డు తయారు చేసుకోండి. అది నిజం అని ఊహించి దానిపైన మీరు కోరుకున్న వస్తువుల ఫోటోలన్నీ అంటించండి. అవన్నీ మీ దగ్గరకు వస్తున్నట్లు రోజు వాటిని చూసి భావించండి. మళ్ళీ మొదటి 2 అభ్యాసాలు తిరిగి చెయ్యండి. 14వ రోజు అభ్యాసం. ఒక అద్భుతమైన రోజు. ఈ రోజు సాధన మీ జీవితంలో ప్రతి రోజును అద్భుతంగా మార్చుకోవటం గురించి. మనం ముందుగా రోజు అద్భుతంగా ఉంటుందని ఊహించి విశ్వానికి ధన్యవాదాలు చెప్పినప్పుడు మన అనుభవాలు మరింత సానుకూలంగా మారుతాయి. రేపటి రోజును అద్భుతంగా ఎలా కావాలో ముందుగానే నిర్ణయించుకోండి. ఉదాహరణకి, రేపు నా రోజంతా చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, విజయవంతంగా ఉంటుంది అని నిర్ణయించుకోండి. ప్రతి ముఖ్యమైన సంఘటన పూర్తి అవడానికి ముందు దాని విజయాన్ని ముందే మీరు ఊహించి దానికి ధన్యవాదాలు చెప్పండి.
ఉదాహరణకి ఒక వ్యక్తి తన ఎగ్జామ్ బాగా రాసినట్లు భావించి దానికి కృతజ్ఞతలు చెప్పాడు. అనుకున్న దానికన్నా మంచి మార్కులు వచ్చాయి. ఇదే మ్యాజిక్ యొక్క మహత్యం. మనం నిద్రపోయే ముందు నెగెటివ్ ఆలోచనలతో గడిపి నిద్రపోతే మరుసటి ఉదయం చికాకుగా డల్గా ఉంటుంది. అందుకే ప్రతిరోజు రాత్రి మ్యాజిక్స్ ఇలా అభ్యాసం చేయాలి. ముఖ్యంగా మీరు అనుకున్నది బాగా జరిగినట్లు భావించి కృతజ్ఞత తెలిపితే అనుకున్నవి అన్నీ అద్భుతాలుగా మారుతాయి. ఈ రోజు మీ జీవితం ఒక మ్యాజిక్ లాగా ప్రవహిస్తుంది. నాకు ఈ రోజు అందబోయే గొప్ప వార్తకి, అదృష్టానికి నేను కృతజ్ఞతుడిని అని కృతజ్ఞతలు తెలియచేయండి. మొదటి 2 రోజుల అభ్యాసాలు మళ్ళీ తిరిగి చేయండి. 15వ రోజు అభ్యాసము. మీ బంధాలను అద్భుతంగా పునర్నిర్మించుకోండి. మన జీవితంలో బంధాలు చాలా ముఖ్యమైనవి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, జీవిత భాగస్వామి, సహోద్యోగులు వీరందరూ ఉన్న బంధాలను మరింత బలంగా మార్చుకోవటం జీవితానికి అందమైన అనుభూతి. మనం బంధాలలో ప్రేమ, గౌరవము, కృతజ్ఞత పెంచినప్పుడు అవి మునుపటి కంటే మరింత బలపడతాయి. మీ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిని ఎంచుకోండి. ఇది మీ కుటుంబ సభ్యుడు, జీవిత భాగస్వామి, స్నేహితుడు లేదా మీకు సంబంధించిన మరే వ్యక్తి అయినా సరే. మీరు వారి సంబంధాన్ని మరింత బలంగా చేసుకోవాలనుకుంటే ఆ వ్యక్తి వల్ల మీరు పొందే సంతోషాన్ని గుర్తించండి. ఆ వ్యక్తి చేసిన మంచి పనులు ఏమిటి? మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడు ఆ వ్యక్తి? మీరు వారిని ఎందుకు గౌరవిస్తున్నారో వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలపండి. ఉదాహరణకి, నీ ప్రేమ, సహాయము, అనుబంధం వల్ల నాకు జీవితం ఎంతో అందంగా మారింది. దానికి నీకు కృతజ్ఞతలు. ఈ రోజు నుంచి మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకోండి. సహనంతో కూడిన ప్రేమ బంధాలను బలపరుస్తుంది. కృతజ్ఞత ఉన్న చోట బంధాలు అగ్ని శిఖరాల్లా ప్రకాశిస్తాయి. మీరు మెరుగుపరుచుకోవాలనుకునే ఒక బంధాన్ని ఎంచుకోండి. ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో వచ్చిన మంచి మార్పులను గుర్తించి వారికి ఒక ధన్యవాద సందేశం పంపండి. ఈ మ్యాజిక్ బంధం సాధన మీ జీవితంలోని అనుబంధాలను మరింత బలపరిచి మీ మనసుకు అపురూపమైన ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. తన కోపమే తన శత్రువు అంటారు కదా. ఇంకొకరితో మన బంధం సరిగా బలంగా ఉండాలంటే వారిపై కోపం లేకుండా ఆ చోట ప్రేమతో ఉండండి. కృతజ్ఞత తెలపండి. మీ మానసిక వ్యధ కూడా దూరం అవుతుంది. ఈ అభ్యాసాన్ని మీ బాంధవ్యాలు మెరుగుపడే వరకు చేయొచ్చు. మొదటి 2 అభ్యాసాలు మళ్ళీ తిరిగి చేయండి. 16వ రోజు అభ్యాసము. ఆరోగ్యపు మ్యాజిక్ మహిమలు. మీ ఆరోగ్యాన్ని అద్భుతంగా మార్చుకోండి. మన ఆరోగ్యం మన జీవితానికి ఎంతో విలువైంది. శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటం ద్వారా మన జీవితం మరింత సంతోషకరంగా, శక్తివంతంగా మారుతుంది. ఈ రోజు కృతజ్ఞతా శక్తిని ఉపయోగించి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటమే ఈ సాధన లక్ష్యం. మీ శరీరానికి, ఆరోగ్యానికి ధన్యవాదాలు చెప్పండి. నా గుండెకు ధన్యవాదాలు, ఇది నన్ను నిరంతరం బ్రతికిస్తూనే ఉంది. నా కళ్ళకు ధన్యవాదాలు, ఇవి ప్రపంచ అందాలను చూపిస్తున్నాయి. మీ గత ఆరోగ్య అనుభవాలను గుర్తుపెట్టుకొని వాటి నుంచి నేర్చుకున్నవి ఆహ్లాదంగా అంగీకరించండి. మనలో ఉన్న సహజ శక్తులు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే కృతజ్ఞతగా ఉండటం ఎంతో అవసరం. మీరు ఏదైనా అనారోగ్యాన్ని ఎదుర్కొని కోలుకున్నారా? ఆ అనుభవానికి కృతజ్ఞత తెలపండి. ఉదాహరణకి, ఒకసారి నాకు జ్వరం వచ్చింది, కానీ నా శరీరం అద్భుతంగా కోలుకుంది. అందువల్ల నా శరీరానికి కృతజ్ఞతలు. మీ శరీరం మీ కోసం పనిచేస్తుంది. దాన్ని ప్రేమతో గౌరవించండి. మీ శరీరాన్ని ప్రేమించండి. ఇది మీకు జీవితం ఇచ్చే అత్యంత గొప్ప వరం. మీరు మీ శరీరాన్ని గౌరవించినప్పుడు అది మీకు తిరిగి ఉత్తమ ఆరోగ్యాన్ని అందిస్తుంది. మీ భవిష్యత్తు ఆరోగ్యాన్ని ఊహించి ధన్యవాదాలు చెప్పండి. మీరు మరింత ఆరోగ్యంగా, శక్తివంతంగా మారుతారని నమ్మండి. మొదటి 2 రోజుల అభ్యాసాలు మళ్ళీ తిరిగి చెయ్యండి. 17వ రోజు అభ్యాసం. మ్యాజిక్ చెక్. ఈ అద్భుతమైన ప్రపంచంలో ఏదీ సహజంగా జరగదు. ఎవరో ఒకరు గట్టిగా కోరుకోవటం వల్ల అన్నీ జరుగుతాయి. డబ్బు విషయంలో అసూయ, డబ్బు రాదు, మన దగ్గర లేదు అనే చెడ్డ భావన, అసంతృప్తి మరింత భయం కలిగేటట్టు మారుతుంది. అందుకే కృతజ్ఞతతో ఉండండి. మీకు ఉన్నదాంతో సంతోషంగా ఉన్నట్టు కృతజ్ఞతను తెలపండి. భవిష్యత్తులో మీ దగ్గరకు వచ్చి డబ్బు దాన్ని ఊహించుకొని దానికి కూడా కృతజ్ఞతను తెలపండి. బహుమతి రూపంలో, లేదా అనుకోని ఆస్తి, లేదా చెక్ రూపంలో, లేదా ఎక్కడో చోట డిస్కౌంట్, లేదా ఎవరో ఒకళ్ళు మీకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వటం, ఇలా అదనంగా వస్తాయి. ఈ పుస్తకంలో ప్రింట్ అయి ఉన్నట్టు ఒక చెక్ని ప్రింట్ చేయించుకొని దాని మీద మీ పేరు రాసి మీకు ఎంత డబ్బు కావాలో మొదట్లో చేసేటప్పుడు చిన్న మొత్తాన్ని రాసుకొని కృతజ్ఞతతో ఉండి మీరు కోరుకున్నట్లు అది లభించిందే అనే అనుభూతిని చెంది అప్పుడు దానికి మీ మనసు లోపల నుండి కృతజ్ఞతని తెలపండి.
దానివల్ల మీకు డబ్బు వస్తుంది. మళ్ళీ మళ్ళీ చెక్ ప్రింట్ తీసుకొని ఈసారి కొంచెం పెద్ద అమౌంట్ రాసి మరలా ఇదే అభ్యాసాన్ని తిరిగి చేయండి. మ్యాజిక్ మహిమను చూడండి. మీతో ఈ చెక్ ఉంచుకొని మీరు కోరుకున్న దానికి డబ్బు వచ్చినట్లు అనుభూతి చెందండి. ధనాన్ని ఆకర్షించాలంటే ముందుగా మనకు ధనం ఉన్నట్టు ధనానికి మనం కృతజ్ఞత చూపాలి. కృతజ్ఞత అనే విత్తనం సంపద అనే చెట్టుగా పెరుగుతుంది. నమ్మకము, ఊహ, కృతజ్ఞత ఇవే ధనాన్ని ఆకర్షించే మంత్రాలు. మొదటి 2 రోజుల అభ్యాసాలు తిరిగి చేయండి. 18వ రోజు అభ్యాసం మ్యాజిక్ జాబితా. ఈ అభ్యాసం మీ రోజువారీ పనులు, లక్ష్యాలు తేలికగా పూర్తవడానికి సహాయపడుతుంది. ఆందోళన లేకుండా విశ్వంతో కృతజ్ఞతతో మీ పనులు పూర్తి అవుతున్నాయని భావించటం ఇందులో ముఖ్యమైన విషయం. మీ పూర్తి కావలసిన పనుల జాబితాని రాయండి. ఇవి చిన్నవైనా పెద్దవైనా ఉండొచ్చు. ఈ జాబితాలో అత్యంత ముఖ్యమైన 3 పనులను ఎంచుకోండి. వీటిని పూర్తయ్యే విధంగా ఊహించండి. అంటే ఆ రాసుకున్న పని పూర్తయింది అనే విధంగా ఊహించండి. ఈ పని ఇప్పటికే పూర్తయింది, దానికి ధన్యవాదాలు అని భావించండి. ప్రతిరోజు జాబితాను చూడండి, విశ్వాసంతో ఉండండి. ఒక పని పూర్తయినప్పుడు ఆనందించండి, కృతజ్ఞత తెలపండి, ఆందోళన వదిలేయండి, విశ్వాసంతో ముందుకు సాగండి. నా ప్రయత్నానికి విశ్వం సహకరిస్తుంది. నాకు అవసరమైన సహాయము, అవకాశము, సమయము ఎప్పుడూ లభిస్తాయి. మన జీవితంలో కావలసినవి పొందలేకపోయినా, ఏది అనుకున్నా అది పూర్తి చేయలేకపోయినా, ఎప్పుడూ అన్ని సమస్యలే ఉన్నా మనసు చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆ సమయంలో అనుకున్నవి అన్నీ సరిగా జరిగినట్లు ఊహించి మీ హృదయపూర్వక కృతజ్ఞతను తెలపండి. అప్పుడు మ్యాజిక్ మహిమని చూడండి. మొదటి 2 రోజుల అభ్యాసాన్ని మళ్ళీ చేయండి. మిగిలిన అభ్యాసాలు పార్ట్ 4లో తెలుసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచె.
అందరికీ నమస్కారం. బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మ జ్ఞానం పొందే ముహూర్తం. ఎందులోనైనా విజయాన్ని సాధించగలిగే గడియ. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ వినండి. బ్రహ్మ ముహూర్త మహత్యం, ద డివైన్ హవర్. వర్ణం కీర్తిం మతిం లక్ష్మీం స్వాస్యమాయుష్య విదంతి బ్రాహ్మే ముహూర్తే సంజాగ్రత్ శ్రీయం వా పంకజం యత. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ధ్యానం చేయువాడు రూప సౌందర్యము, బుద్ధి, సంపద, ఆరోగ్యము, దీర్ఘ ఆయుష్ పొందుతాడు. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల వ్యక్తి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక లాభాలను పొందుతాడు. ఈ సమయంలో ధ్యానం, యోగం మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, పెందలాడే లెగండి, లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని. కానీ ఆ రోజుల్లో కాస్మిక్ ఎనర్జీ గురించి, విశ్వంతో కనెక్ట్ అవ్వటం గురించి చెబితే వినేవాళ్ళం కాదు కదా. అందుకే పెద్దవాళ్ళు అలా చెప్పారు. 6 PM to 9 PM ఇది రుద్రకాలం. 9 to 12 PMలో పడుకోవాలి, లేచి ఉండకూడదు. దానిని రాక్షస కాలం అంటారు. 12 AM to 3 AM గంధర్వ కాలం, గాఢ నిద్రలో నిద్రించే సమయం. 3 AM to 6 AM మనం లేచి ఉండవలసిన సమయం. ఈ బ్రహ్మ ముహూర్తంలో మెదడుని ఉత్తేజపరిచే హార్మోన్లు అత్యధికంగా ఉత్పత్తి అవుతాయి. శరీరంలో ప్రాణశక్తి, బయో ఎనర్జీ అత్యధిక స్థాయిలో ఉంటుంది. మన జీవితాన్ని సక్సెస్కు తీసుకువెళ్లే రహస్య హ్యాబిట్ బ్రహ్మ ముహూర్తంలో లేవడం. ఈ రహస్యం తెలిసి ఫాలో అయ్యే వాళ్లలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, ఇంకా మన గ్రంథాలలో పేర్కొన్న వారిలో స్వామి వివేకానంద, బుద్ధ, ఋషులు, మునులు వీళ్ళందరూ బ్రహ్మ ముహూర్తాన్ని ఆచరిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో ఏం చేసినా చాలా తొందరగా ఆ పని పూర్తవుతుంది. హై ఎనర్జీ ఉండే టైం, ఇన్నోవేటివ్ ఐడియాలు పుట్టే టైం, 100% ఫోకస్ చేయగలిగే టైం, ఆలోచనలు క్లియర్గా ఉంటాయి. ఈ టైంలో ప్రాణవాయువు అధికంగా ఉంటుంది. మన హిందూ మతంలోనే కాక అన్ని మతాల వారు కూడా నమ్మే సమయం ఇది. కాకపోతే పేర్లు వేరు, పద్ధతులు వేరు. సిక్కిజం సూర్యోదయానికి ముందు చాలా ముఖ్యంగా భావిస్తారు. దీనినే వారు అమృత్ వేళ అంటారు. ఇస్లాంలో సూర్యోదయానికి ముందు చేసే నమాజ్ని ఫార్జ్ నమాజ్ అంటారు. అన్ని నమాజుల్లో కల్లా దీనిని పవిత్రంగా భావిస్తారు. ఏది ఏమైనా అన్ని చోట్ల భావన మాత్రం ఒకటే. అదర్ కంట్రీ వాళ్ళు కూడా ఈ బ్రహ్మ ముహూర్తాన్ని అనుసరించుచున్నారు. ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? పూర్వం కాలాన్ని గడియల్లో లెక్క పెట్టేవాళ్ళు. గడియ అంటే 24 నిమిషాలు. ఒక ముహూర్తం అంటే 2 గడియల కాలం అంటే 48 నిమిషాలు. ఒక పగలు, ఒక రాత్రి అహోరాత్రం అంటారు. ఒక రోజు అంటే 24 గంటలు అంటే 30 ముహూర్తాలు ఉంటాయి. సూర్యోదయానికి ముందు వచ్చే 29వ ముహూర్తం బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి ఆదిదేవత బ్రహ్మ, అందుకే బ్రహ్మ ముహూర్తం అంటారు. సూర్యోదయం అవడానికి ముందు 98 నిమిషాల నుంచి 48 నిమిషాల మధ్యకాలమే బ్రహ్మ ముహూర్తం. ఈ సమయంలో మనిషి మేధాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది అంటారు. ఆ 30 ముహూర్తాల పేర్లేంటంటే రుద్ర, అహి, మిత్ర, పితృ, వాసు, వార, విశ్వదేవ, విధి, శతముఖి, పురూహుత, వాహిని, నక్తనాకార, వరుణ, ఆర్యమ, భాగ, గిరీశ, అజపద్, అహిర్, బుధన్య, పుస, అశ్విని, యమ, అగ్ని, విధాతర్, కాండ, అదితి, జీవ, విష్ణు, యుమిగద్యుతే, బ్రహ్మ, సముద్రం. ఈ అన్ని ముహూర్తాలలో కంటే బ్రహ్మ ముహూర్తం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనల్ని ఉద్ధరించుకోవటానికి చేసే పనులన్నీ బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. ఎక్కడో విన్నట్లు గుర్తు, ఉదయంబు లేవనిది ఉత్తమ కాదోయ్, ఉదయంబు లేచి ఊపిరి ఇంపగనక ఉదయంబు భాస్కరునకునట్టి ప్రభావము తద్వితమే మానవునికి. ఉదయానికి ముందు లేవడం ఉత్తమం. లేచిన వెంటనే ప్రాణాయామం చేయాలి. ఇది సూర్యుడి ప్రకాశమంతా మనిషికి చైతన్యం, బలం, విజ్ఞానాన్ని ఇస్తుంది. యోగా పరంగా కూడా మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. అందులో ఈడ, పింగళ, సుష్మణ నాడులు ముఖ్యమైనవి. ఏది ఏమైనా ఇప్పుడు ప్రకారం వాతావరణము, అలవాట్ల వల్ల ఈడా, పింగళ నాడులలో ఏదో ఒకటి మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. కావాలంటే ముక్కు దగ్గర శ్వాసను గమనిస్తే తెలుస్తుంది. ఈ సమయంలో నిద్రలేచి యోగాన్ని ఆచరిస్తే 2 నాడులు యాక్టివ్ అవుతాయి. బ్రహ్మ ముహూర్తంలో లేచి ఓంకార ధ్వని వల్ల సుష్మణ నాడి కూడా యాక్టివ్గా అవడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో లేచి మనం కూడా అన్ని ఆచరిస్తే ఆ నాడిని కూడా యాక్టివ్ చేసుకోవచ్చు. శరీరంలో చక్రాలన్నీ హై ఎనర్జీ స్టేట్లో ఉంటాయి.
పంచభూతాలను కూడా మమైక్యం అవడానికి ఎంతగానో దోహదపడే సమయం. ధ్యానం చేయడం వల్ల విశ్వానికి కనెక్ట్ అవుతారంట. ఆత్మ పరమాత్మలో కలవడానికి కూడా అనుసంధానం కలిగే అవకాశం ఉందంట. సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అధికంగా పనిచేస్తుంది. ప్రకృతి సిద్ధమైన ప్రాణవాయువు లభిస్తుంది. ఈ సమయం ధ్యానానికి సర్వోత్తమం. ఎందుకంటే మెదడు నిశ్శబ్ద స్థితిలో ఉంటుంది. ఏ పని చేసుకోవటానికైనా ఇది ఉత్తమమైన సమయం. చిన్నప్పుడు పెద్దవాళ్ళు తెల్లారుజామున లేచి చదువుకుంటే చదువు బాగా వస్తుంది లెగవమని చెప్పేవారు. అందుకేనేమో ఉదయాన్నే లేచి జీవితాన్ని నియంత్రణలో పెట్టడం అనేది అసలైన కర్మయోగం. అసలు నిద్రని జయించని వాడు జీవితాన్ని ఎలా జయిస్తాడు? భగవద్గీత ప్రకారం 6th చాప్టర్ 5th శ్లోక, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యత్మానో బంధుః రిపురాత్మనః. నీ మనసు యొక్క శక్తిని తెలుసుకో. మన ఉన్నతికి పతనానికి మనమే కారణం. గురువులు మార్గం చూపుతారు, కానీ ఆ మార్గంలో స్వయంగా మనమే ప్రయాణించాలి. అందువల్ల ఎవరైనా చెప్పిన దాన్ని విని మనం ఆచరణలో పెట్టాలి. సైన్స్ ప్రకారం చూసుకున్న ఈ ముహూర్తం ఎందుకు అంత పవర్ఫుల్ అనేది తెలుసుకుందాం. మనం పడుకోవడం లేవడం జరిగేటప్పుడు 2 ఇంపార్టెంట్ కెమికల్స్ రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఒకటి కార్డిసోల్, రెండోది మెలటోనిన్. కార్డిసోల్ ఇంక్రీజ్ అవుతుంది, మెలటోనిన్ తగ్గుతుంది. అంటే ఈ కెమికల్స్ కూడా ఏం చెబుతున్నాయి అంటే ఈ సమయానికి లెగవాలి అని. మెలటోనిన్ తగ్గి కార్డిసోల్ పెరిగే సమయమే బ్రహ్మ ముహూర్తం. ఈ సమయంలో ఉండే ఆక్సిజన్ మన శరీరంలో హిమోగ్లోబిన్తో కలిసి ఇమ్యూనిటీ పెరిగి పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ప్రపంచమంతా కామ్గా ఉండి లో ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. ఈ లో ఫ్రీక్వెన్సీలో మన సబ్కాన్షియస్ మైండ్ చాలా ఎక్కువ ఏకాగ్రతతో ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి మేజర్ టిప్స్: రాత్రి 10 గంటల లోపు పడుకోవాలి. అలారం దగ్గరగా పెట్టుకోవాలి. రోజు మనం లేచేదానికన్నా ఒక్క 15 నిమిషాలు ముందుగా లేవడం మొదట అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత అరగంట ముందు లెగవటం, ఆ తర్వాత గంట ముందుగా లెగవడం, ఇలా స్లోగా బ్రహ్మ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకోవాలి. 1 మినిట్ రూలు అలవాటు చేసుకోవాలి. అంటే ఏమీ లేదండి, లేచిన వెంటనే ఏదో ఒక చిన్న పని చేస్తే నిద్రమత్తు పూర్తిగా వదిలిపోతుంది. ఈ విధంగా ఎన్ని చోట్ల ఈ ముహూర్తం గురించి, దాని మహత్యం గురించి ప్రస్తావించినా, పెద్దవాళ్ళు చెప్పినా, గ్రంథాలు సైన్స్లో రుజువులు ఉన్నా ఈ రోజుల్లో అన్నీ మర్చిపోయి ఏమీ పాటించకుండా తమ జీవితంతో ఆడుకుంటున్నారని చెప్పచ్చు. ఎందుకంటే లేట్ నైట్ నిద్రపోవడం, టీవీ, మొబైల్ ఫోన్ వాడటం, లేటుగా లేవడం, అడ్డమైన చెత్త తినడం. ఇది ప్రకృతి చైతన్యాన్ని మన శరీరంలోకి ఆహ్వానించే ఉత్తమ సమయం. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల ఆయురారోగ్యం, ఆయుష్ పెరుగుతుంది. ఈ సమయంలో ప్రాణాయామం, ధ్యానం, మంత్ర ఉచ్చరణ, చదువు ఒకటేంటి అన్నింటికి అత్యంత ఫలప్రదం. అందుకే బ్రహ్మ ముహూర్తంలో లేవండి. మీ జీవితంలో వెలుగులు చూడండి. ఈ సమయం 10 సంవత్సరాల లోపు పిల్లలకు, ప్రెగ్నెన్సీలో ఉన్న వారికి, 60 పైబడిన వారికి వర్తించదు. బ్రహ్మ ముహూర్తం అనేది జ్ఞానానికి ద్వారం, శరీరానికి ఆరోగ్యం, మనసుకి శాంతి, జీవితం కోసం విజయ మార్గం. నా మాటల్లో చెప్పాలంటే నాకు ఇష్టమైన మాటలు: మన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఆయన కన్నా ముందు లెగిస్తేనే కదా మనం ఆయనకి స్వాగతం పలుకుతాం. దానికోసమైనా లేవడం అలవాటు చేసుకుంటే తర్వాత అదే అలవాటు మన జీవితాన్ని బాగు చేస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల. ఓం తస్. అందరికీ నమస్కారం. వేసవిలో ఆరోగ్యం, ఆనందం మీ సొంతం కావాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి ఆహార సూచనలు. వేసవిలో బాడీ చాలా హీట్గా ఉంటుంది, అందుకని చల్లబరిచే ఆహారం తినాలి. పెరుగు ప్రోబయోటిక్, ఎక్కువగా ఉండి జీర్ణశక్తిని పెంచుతుంది. వాటర్ మెలాన్ శరీర వేడిని తగ్గించి నీటి శాతం పెంచుతుంది. క్యుకుంబర్, కీరా దోసకాయ. వేదాలలో వీరి క్షీరం అనే పదం ఉంది, అంటే కీరా ద్రవం శరీరానికి అమృతం. యాష్గార్డ్ జ్యూస్, ఇది మహర్షి పద్మనాభం ఆయుర్వేద గ్రంథాలలో ఉష్ణహరమణి అని చెప్పబడుతుంది. కొబ్బరి బొండం నీళ్ళు, ఇందులో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, శరీరాన్ని రీఫ్రెష్ చేస్తుంది. రా మ్యాంగో, ఇది పిత్తాన్ని తగ్గిస్తుంది, డిహైడ్రేషన్ తగ్గిస్తుంది. ఎర్ర ద్రాక్ష రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బెల్లం, నిమ్మకాయ రసం డిహైడ్రేషన్కు ఉత్తమమైనది. బటర్ మిల్క్, జీరా పొడి వేసి కలిపి తాగితే జీర్ణశక్తిని పెంచి
బాడీ టెంపరేచర్ తగ్గిస్తుంది. తక్కువ మసాలా, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఉప్మా, కిచిడి లాంటివి తేలికగా జీర్ణమవుతాయి. నిమ్మకాయ పులిహోర వేడిని తగ్గిస్తుంది. గుమ్మడికాయ పప్పు వేడిని తగ్గించే ఆరోగ్యకరమైన జీవకణాలని పెంచుతుంది. ఇలా ఏ ఆహారం అయితే వేడిని తగ్గిస్తుందో అలాంటివి వండుకొని తినాలి. భగవద్గీతలో చెప్పినట్లు సాత్విక ఆహారం వేసవిలో ఆరోగ్యకరం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే తగినంత ఆహారము, తగినంత నిద్ర, తగినంత విశ్రాంతి ఉన్నవారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎంత నీరు తాగాలి అంటే సాధారణంగా రోజుకి 2.5 నుంచి 3.5 లీటర్ల వరకు నీరు తాగాలి. కానీ మంచి ఆరోగ్యం కోసం ఈ విధంగా తాగాలి. శరీర బరువును బట్టి సుమారు 70 కేజీల బరువు ఉంటే 2.5 లీటర్లు, ఇది ఎండాకాలం కాబట్టి 3.5 లీటర్ల వరకు తాగితే డీహైడ్రేషన్ ఎక్కువగా లేకుండా ఉంటుంది. ఉదయం లేవగానే తాగాలి. భోజనానికి 30 నిమిషాల ముందు, ఎందుకంటే జీర్ణ వ్యవస్థని రెడీ చేస్తుంది. భోజనం తిన తర్వాత 1 గంట తర్వాత నీళ్లు తాగాలి. జీర్ణశక్తిని అప్పుడు పెంచుతుంది. సాయంత్రం అయితే 4 నుంచి 6 గంటల మధ్య నీరు తాగితే శరీరానికి ఎనర్జీ వస్తుంది. రాత్రి పడుకునే 1 గంట ముందు కనుక నీరు తాగితే రక్తశుద్ధి జరుగుతుంది. భోజనం మధ్యలో నీరు తాగితే జీర్ణరసాలను నీరుగా మార్చి జీర్ణక్రియ మందగిస్తుంది. సబ్జా గింజల నీరు శరీర వేడి తగ్గించేందుకు గొప్ప ఔషధం. పుదీనా, నిమ్మ నీరు బాడీకి డీటాక్స్ చేస్తుంది. నీరు తాగడంలో చేసే తప్పులు ఏంటంటే బాగా చల్లని నీళ్లు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఉదయం లేవగానే గ్లాస్ ఫుల్ నీళ్లు కొంతమంది గటగట గటగట తాగుతారు. అది మూత్రపిండాలకు ఒత్తిడి పెంచుతుంది. పూర్వం ఋషులు ప్రాణాయామం చేసేటప్పుడు నీటిని అద్భుతమైన శక్తిగా పరిగణించారు. అందుకే ప్రతి హవనంలో అపోహిష్ట మయోభువః అనే మంత్రాన్ని ఉచ్చరిస్తారు. అంటే నీరు ఆరోగ్యానికి అమృతం. నీరు కేవలం దాహం తీర్చడం కోసం కాదు, అది శరీరానికి ప్రాణశక్తిని ఇచ్చే ఒక ఔషధం. వేసవిలో ఏమి తినకూడదు? తీవ్రమైన మసాలా, ఎర్రమిర్చి శరీరానికి వేడి ఎక్కిస్తాయి. బిర్యానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఇది డిహైడ్రేషన్ని పెంచుతుంది. కాఫీ, టీ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎసిడిటీ వస్తుంది. కెఫెన్ ఉంటుంది కాబట్టి జీర్ణరసాలకు ఇన్బ్యాలెన్స్ చేస్తుంది. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వేడి ఆహారం తీసుకోవటం వల్ల కూడా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఈ కాఫీ, టీలు ఎక్కువగా తాగే వాళ్ళకి కాల్షియం కూడా తగ్గడం. ఖాళీ కడుపుతో అసలు తాగకూడదు. రాత్రిపూట తాగడం వల్ల నిద్రలేమితనం వస్తుంది. మరి అలాంటి అలవాటు ఉన్నవాళ్ళు తులసి టీ మెదడుకి శాంతినిచ్చే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అల్లం, తేనె టీ జీర్ణ వ్యవస్థని బాగు చేస్తుంది. ఇలాంటి లెమన్, హనీ వాటర్ ఇలాంటివన్నీ చాలా బాగా పనిచేస్తాయి. భగవద్గీతలో ఆరోగ్య సూత్రం, నాత్యస్నతస్తు యోగోస్తిన చైకాంత మనస్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అంటే అధికంగా తిన్నా, తగ్గి తిన్నా, అధికంగా నిద్రపోయినా, పూర్తిగా మేల్కొన్నా ఈ రెండు శరీరానికి హానికరం. టీ, కాఫీలు పరిమితంగా తాగాలి. హెల్దీ ఆల్టర్నేటివ్ని ట్రై చేస్తే మెరుగైన జీవనశైలి సాధించవచ్చు. యథా పిండే తథా బ్రహ్మాండే అన్నారు. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అంశము విశ్వంలో కూడా ఉంటుంది. మనం ప్రకృతి సహజమైన పద్ధతులు అనుసరించటం ద్వారా శరీరము ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఉపయోగపడుతుంది. అంటే మన శరీరము ఆరోగ్యంగా ఉంటే ముఖంలో సహజ కాంతి ఉద్భవిస్తుంది. ఆహారం, నిద్ర, మనస్తత్వం, స్వచ్ఛత అన్నీ సమతౌల్యంగా ఉండాలి. సహజమైన చర్మకాంతి కోసం స్నానం ఔషధం. స్నానం ముందు నూనె రాసుకొని స్నానం చేయడం వల్ల చర్మాన్ని మాయిశ్చరైజర్ చేసి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. లేత రంగుల దుస్తులు ధరించే సూర్యుడికి సవాల్ చేయొచ్చు. వేసవి బ్యూటీ కేర్ తయారీ ఇప్పుడు, మెరుగు ఎప్పుడు. కీరా దోసకాయ రసం ముఖానికి ప్యాక్ లాగా వేసుకుంటే ట్యాన్ అంతా పోతుంది. పుచ్చకాయ రసము, తేనె కలిపి ప్యాక్ వేస్తే గ్లో వస్తుంది. దీనికన్నా ముందు ఆహారం ముఖకాంతికి మూలం. బాదం, వాల్నట్స్ ఇలాంటివి విటమిన్ ఇ, ఒమేగా 3 అధికంగా ఉన్నవి తీసుకోవటం వల్ల చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ యాంటీ ఏజింగ్ ప్రయోజనాల్ని కలిగిస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ మరవద్దు. ఉదయం 7 నుంచి 9 గంటల టైంలో సూర్యకాంతి కిరణాలు చర్మానికి మంచివి. అయితే మధ్యాహ్నం నేరుగా సూర్యరశ్మిని తాకనివ్వద్దు. దీనివల్ల చర్మ కణాలు బలహీనం అవుతాయి. 7-8 గంటల నిద్ర రోజుకి అవసరము. నిద్ర ముందు మొబైల్, టీవీ దూరంగా పెట్టాలి. బ్లూ లైట్ ముఖకాంతిని దెబ్బతీస్తుంది. అందం అంటే కేవలం ముఖం కాదు, ఆరోగ్యం, ఆహారము, మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. వేసవి కాలంలో చెమట, దుమ్ము వల్ల జుట్టు పొడిబారి
జిడ్డు పట్టి రాలిపోవటం వంటివి జరుగుతుంటాయి. వేసవిలో నేరుగా భాస్కరుని కిరణాలు తాకనివ్వరాదు. గంటల కొద్దీ ఎండలో తిరగడం వల్ల చుండ్రు పెరిగే అవకాశం ఉంటుంది. బయటికి వెళ్లే ముందు స్కార్ఫ్ లేదా క్యాప్ ధరించాలి. వారానికి 2 సార్లు ఆయిల్ మసాజ్ చేయించుకోవాలి. తరచుగా తలస్నానం చేయాలి. పెరుగు, తేనె, అరటిపండు మిక్స్ చేసి జుట్టుకి ప్యాక్ వేస్తే జుట్టుకి హైడ్రేషన్ ఇస్తుంది. రాత్రిపూట మెంతులు నానబెట్టి గ్రైండ్ చేసి పెరుగు కలిపి ప్యాక్ వేస్తే జుట్టు రాలిపోకుండా మెరుగుపరుస్తుంది. సమ్మర్లో ఎలాంటి వ్యాయామం మంచిది అంటే ఎండ రాకముందే వాకింగు, ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయడం వల్ల డిహైడ్రేషన్ వస్తుంది. శరీరానికి చల్లదనం ఇచ్చే యోగాసనాలు మరీ మంచివి. శీతలి ప్రాణాయామం లాంటివి చేశారనుకోండి, ఇది శరీర ఉష్ణోగ్రతని తగ్గించేందుకు ఉత్తమమైన ప్రాణాయామము. శవాసనం వేస్తే వ్యాయామాల తర్వాత శరీరానికి విశ్రాంతి ఉంచడానికి ఉత్తమమైన ఆసనం ఇదేనండి. మెదడుని ప్రశాంతంగా ఉంచి వేసవి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకా మీరు బద్ధకోణాసనం వేసవి మూలాధార చక్రాన్ని ఉత్తేజం చేసి శరీరాన్ని రీఫ్రెష్ చేస్తుంది. ధ్యానం మెదడుని చల్లగా ఉంచి వేసవి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇలాంటి వ్యాయామాలు చేయడం, లేదంటే మీకు అలవాటున్న ఏ వ్యాయామం చేసినా కొంచెం తక్కువ చేసి ఎండ లేనప్పుడు చేసి దాని తర్వాత చల్లని పానీయాలు తీసుకోవటం వల్ల మీరు ఎండవేడిని తగ్గించుకోవచ్చు. వ్యాయామం తర్వాత కొబ్బరి నీళ్ళు, వాటర్ మిలాన్ జ్యూసు, లెమన్ వాటర్ లాంటివి తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ కూల్గా ఉంటుందన్నమాట. వేసవి కాలంలో నీరు, ఆహార కొరతల వల్ల పక్షులు చాలా ఇబ్బంది పడతాయి. మీ ఇంటి బాల్కనీల పైన కానీ, మిద్దెల పైన కానీ చిన్న చిన్న గిన్నెల్లో శుభ్రమైన నీరు ఉంచి నీడ ఉన్న ప్రదేశాలలో ఉంచండి. డైలీ అవి మళ్ళీ కడిగి నీరు మార్చండి. ఇంకా పెద్దవాళ్ళు, పిల్లలు మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో కొంచెం కూలర్లు పెట్టించడం, వాళ్ళపై కొంచెం శ్రద్ధ చూపించటం, వాళ్ళకి ఎప్పటికప్పుడు చల్లని పదార్థాలు, తేలికగా అరిగిపోయే ఆహారం పెట్టటం, ఎండలో బయటికి ఎక్కువగా వెళ్లకుండా ఉండటం, తరచుగా హెల్త్ చెకప్లు చేయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇంకా ఈ పక్షులకి ధాన్యాలు, రాగులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, తృణధాన్యాలు వాటికి అనుకూలంగా తినడానికి ఉండేటట్టు ఏర్పాటు చేస్తే అవి ఈ ఎండాకాలంలో ఆహారాన్ని చక్కగా తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇంటి ఆవరణలో లేదా తోటలు ఉంటే గూళ్ళు ఏర్పాటు చేయండి. ఇలా విశ్రాంతి సవరాలు ఏర్పాటు చేస్తే పక్షులకి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ప్రాసెస్ చేసిన ఆహారము, నిల్వ ఆహారము ఇవ్వడం పక్షుల జీర్ణ వ్యవస్థకి అనుకూలం కాదు. నీడ మరియు ఆహారం అందించే మొక్కలు నాటడం వల్ల అటు పక్షులకి, ఇటు మనుషులకి కూడా ఎంతో సేద తీర్చుకోవటానికి ఉపయోగపడతాయి. అందువల్ల ఎప్పుడూ చెట్లను నాటడం చాలా ముఖ్యం. మొత్తానికి వేసవిలో పక్షులను నీరు, ఆహారము, ఆశ్రయము అందించటం ద్వారా మనం ప్రకృతితో స్నేహం చేస్తూ పక్షుల సంక్షేమానికి తోడ్పడవచ్చు. చేతనైన వాళ్ళు నీళ్లు మరియు బటర్ మిల్క్ లాంటి శిబిరాలు పెట్టడం వల్ల సమాజ ఆరోగ్యం మరియు సంక్షేమం ఇవి ప్రజల మధ్య అనుబంధాన్ని పెంపొందించడం మరియు సమాజ పర్యావరణ పరిరక్షకు అనేక విధాలుగా మేలు చేయవచ్చు. ఈ విధంగా వేసవిలో ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించటం వల్ల శరీరాన్ని చల్లబరుచుకోవటం, సమాజ సంక్షేమాన్ని మెరుగుపరుచుకోవటం సాధ్యమవుతుంది. అందువల్ల వేసవిని ఆరోగ్యంగా, ఆనందంగా గడపండి. ఓం తస్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల. అందరికీ నమస్కారం. యోగా అంటే వర్కౌటే కాదు, ఇది ఒక సైంటిఫిక్ సిస్టమ్. నిజంగా ప్రాక్టీస్ చేస్తే టైం కంట్రోల్, ఎనర్జీ బూస్ట్ ఆల్ ఇన్ వన్. రెడీయా మీరు? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, వినండి. యోగా అంటే ఆసనాలు చేయడం అనుకుంటే అది ఒక చిన్న అర్థం మాత్రమే. యోగా అసలు తత్వం అనేది జ్ఞానానికి, శరీరానికి, విశ్వానికి ఉన్న ఒక గొప్ప సంబంధం. ఆ సంబంధం ఎలాంటిది అంటే బ్రహ్మాండంతో మనకు ఉన్న అనుబంధం. ఈ సీక్రెట్ మనకి అర్థమవుతే మనిషి పరిపూర్ణుడవుతాడు. యోగా అనే పదము సంస్కృతంలో యుజ్ అనే ధాతువు నుండి వచ్చింది. దీని అర్థం కలవడం, అంటే యూనియన్. ఎవరితో కలవాలి? శరీరము, మనసు, ఆత్మ ఒకటిగా ఉండాలి. ఆత్మ పరమాత్మతో కలవాలి. ఆదియోగి యోగానికి మూలం. ఆయనే శివుడు. ఈ రహస్య విద్య శివుడు 7 ఋషులకు అందించాడు. అది త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వరకు వ్యాపించింది. అగస్త్య మహర్షి, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్ర ఇలా కొంతమంది ఋషులు దీనిని విస్తరించారు. పతాంజలి మహర్షి యోగ సూత్రాలు, అష్టాంగ యోగము మొదలగునవి అందించారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునునికి యోగం గురించి చెప్పారు. ప్రస్తుతం ప్రపంచమంతా యోగా అంటే స్ట్రెచ్చింగ్, ఫిట్నెస్ అని భావిస్తుంది.
కానీ అసలు విషయం ఏమిటంటే యోగా మన మెదడులో స్పిరిట్ మోలిక్యూల్ని యాక్టివ్ చేస్తుంది. శరీరంలోని నాడీ వ్యవస్థని మెరుగుపరిచి హార్మోన్‌ని సమతుల్యం చేస్తుంది. యోగా ప్రాక్టీస్ ద్వారా మన శరీరంలోని బయోమాగ్నెటిక్ ఫీల్డ్ బలంగా మారుతుంది. దీనివల్ల ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మారిపోతాయి. యోగా గురించి ఋగ్వేదంలో ప్రాణశక్తి గురించి స్పష్టంగా చెప్పారు. ప్రాణాయామం ద్వారా బ్రహ్మాండ శక్తిని మేల్కొల్పవచ్చు అని ఉంది. పంచ ప్రాణాల కోసం కూడా వివరించారు. యజుర్వేదంలో నాడుల గురించి 108 నాడులు, ఆ నాడుల్లో ముఖ్యమైనది సుష్మనా నాడి అని గుర్తించారు. సామవేదంలో ధ్యానం, మంత్రాల ప్రభావం గురించి ప్రస్తావించారు. అథర్వణవేదంలో మంత్రశక్తి మరియు మనసు నియంత్రణ గురించి ఇచ్చారు. బీజమంత్రాలు ఎనర్జీ సెంటర్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో కూడా వివరించారు. పురాణాల ప్రకారము హనుమంతుడు బ్రెత్ కంట్రోల్లో మాస్టర్ అని చెప్పచ్చు. ఇంకా వరుణదేవుడు మనసుని కంట్రోల్ చేయగల శక్తి కలిగినవాడు. ఇంకా శివుడు గురించి అంటే ఆయనే ఈ యోగానికి మూలం. ఉపనిషత్తుల ప్రకారం యోగా అంటే శరీరం కంటే ఎక్కువగా మనసు పైన ప్రభావం చూపే ఒక శక్తి. మానవుడిలో ఆత్మజ్ఞానం మేల్కొల్పే శక్తి అని చెప్పచ్చు. ఓంకారం గురించి, ఆత్మయోగం గురించి ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కో దాన్ని గురించి వివరించింది. భగవద్గీతలో జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము, రాజయోగము ఇలా యోగం యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పారు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం సనిచ్చయేన యోక్తవ్యః యోగో నిర్విన్న చేతస. యోగం అంటే కేవలం శరీరాన్ని వంచటం కాదు, మనసుని నియంత్రించటం. ధ్యానము, ప్రాణాయామం ద్వారా మనసు సమతౌల్యం అవుతుంది. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్న అన్నమాచార్య కీర్తనలో కూడా పరబ్రహ్మమే నిజమైన యోగ లక్ష్యం అని తెలియచేస్తుంది. పూర్వకాలంలో మహిళలు గోధుమలు విసురుతునేవారు. ఆ గోధుమలు విసురటంలో చెక్కిచ్చాలని ఆసనం కనిపిస్తుంది. నేల మీద కూర్చుని ఎన్నో పనులు చేసుకుంటారు. ఆ పనులు చేయటం వల్ల మూలాధార, స్వాదిష్టాన చక్రాలలో ప్రేరణ కలుగుతుంది. ఉయ్యాల ఊగేటప్పుడు మన మెదడులో ఆల్ఫా తరంగాలు ఎక్కువయ్యి శాంతిని, లోతైన ధ్యానాన్ని కలిగిస్తాయి. మన పూర్వీకులు ఆడిన ఆటలన్నీ కేవలం వినోదమే కాకుండా శరీర ఆరోగ్యాన్ని, మానసిక స్థిరత్వాన్ని, సామర్థ్యాన్ని పెంచేలా ఉండేవి. ఇవి అన్ని రకాల యోగ సాధనలో అనుసంధానంగా ఉండేవి. కబడ్డీ ఆట ఆడేటప్పుడు ఆ పదాన్ని పలుకుతూ ఒకే శ్వాసలో ఎక్కువసేపు ఆడాల్సి ఉంటుంది. దీనివల్ల శ్వాస నియంత్రణ కలిగి ఇది పూర్ణ యోగ సాధనగా మారుతుంది. 5 రాళ్ల ఆట ఆడుకునేవాళ్ళు. ఆ రాళ్ళని పైకి ఎగరవేయడం, పట్టుకోవటం వల్ల కళ్ళకి, చేతులకి మధ్య కోఆర్డినేషన్ పెరుగుతుంది. దానివల్ల నాడులన్నీ యాక్టివేట్ అయ్యి మెదడు చురుకుగా పనిచేసి ధ్యాన స్థితికి తీసుకువెళ్తుంది. ఇలా మన సాంప్రదాయంలో ఇంకా ఎన్నో ఆటలున్నాయి. వాటి ద్వారా కూడా సహజ యోగా సాధన చేసుకోవడానికి వీలుగా ఉండేవి. ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపబడుతుంది. ఈ తేదీ ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజు. అందుకే ఈ రోజును యోగా డేగా నిర్ణయించారు. మోదీ గారు శారీరక ఉల్లాసం వెనుక యోగ సాధన ఒక ముఖ్య కారణం. మోదీ గారు యోగాన్ని ప్రపంచానికి అందించిన యోధుడు. భారతీయులు గర్వపడేలా యోగాన్ని ప్రపంచానికి అందించిన మోదీ గారి ఘనత చిరస్థాయిగా నిలుస్తుంది. మన పూర్వీకులు ప్రతి ఆచారంలో, పూజల్లో, వ్రతాల్లో, సంప్రదాయాలలో ఏదో ఒక రకమైన యోగా ప్రాక్టీస్ని ముడిపెట్టారు. ఉదయాన్నే సూర్యుడిని దర్శించుకోవటం, నమస్కరించుకోవటం, ఆజ్యాలు ఇవ్వడం వీటి వెనక కూడా యోగా ఉంది. నేలపై కూర్చుని భోజనం చేయటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. సాయంత్రం దీపారాధన చేయటం వల్ల దీపం జ్వలించినప్పుడు మనసు ఏకాగ్రత సాధిస్తుంది. ఇది త్రాటక ధ్యానం లాంటిది. మన ఆచారాలు, సాంప్రదాయాలన్నీ సహజమైన యోగ సాధనలే. మన పూర్వీకులు యోగాన్ని కేవలం సాధనగా కాకుండా జీవన విధానంగా తీర్చిదిద్దారు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో యోగం మన జీవితంలో ఉంది. కానీ మనం గమనించలేకపోతున్నాం. ఆచారాలే యోగం, సాంప్రదాయాలే ఆరోగ్యం. ఇంతకి చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే యోగం కేవలం చేయడానికే కాదు, జీవించటానికి. ఇది ఒక సాధనే కాదు, సంపూర్ణ జీవన విధానం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల. ఓం తస్సత్.
శ్రీమద్రమారమణ గోవిందో హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి అందరి పని సరి. వినండి వినండి ఒక కథ చెబుతాను. ఆ కథ నీదో నాదో మరెవరిదో కాదండి, మన అందరిది. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తూ అందరినీ మైమరిచిపోయేలా తనను తాను కూడా మైమరిచిపోయేలా వచ్చేసిందండోయ్ చరవాణి. అదేనండి మన మొబైల్ ఫోన్. ఇంకేముంది, అందరి చేతిలో హై అండ్ సెల్లు, అకౌంట్ నిల్లు, చేతిలో ఫోను, ఆన్లైన్లో గంటలు గంటలు ఇకలు పకపకలు, ముచ్చట్లు కబుర్లు, గాసిప్లు. తీరా బిల్లు వచ్చాక శ్రీమద్రమారమణ గోవింద హరి. ఒకటా రెండా, ఇంట్లో అందరి బిల్లులు కట్టాలి, మరి బ్యాలెన్స్ చూస్తే హరిహరి. అప్పటి నుంచి ఇక ఇన్కమింగ్ కాల్స్ వస్తే ఇకలు, అవుట్ గోయింగ్ కాల్స్ చెయ్యాలంటే మెసేజ్లు. ఇది ఇలా ఉంటే ఫోన్ పాతదయ్యిందని పని చేయట్లేదు, కొత్తది కొనుక్కుందామంటే తనకొకటి లేదు కానీ మెడకో డోలు అన్నట్టు, ఏమండోయ్ నా ఫోన్ కూడా పాడైపోయింది కొంటారా అని ఒక గొంతు లోపల నుంచి. ఇంకేముంది, శ్రీమద్రమారమణ గోవిందో హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి, అతని పని సరి. ఎంత చక్కటి రోజులు అవి. అందరం కలిసి భోజనం చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా సంతోషంగా గడిపేవాళ్ళం. ఇప్పుడు టేబుల్ మీద 6 ఉంటే 6 సెల్ ఫోన్లు. ఏమి తింటున్నారో తెలియని అయోమయం, ఎందుకు తింటున్నారో తెలియని గందరగోళం. ఇంతలో ఏమోయ్ కొంచెం ఆ గోంగూర పచ్చడి వడ్డించు. అది గోంగూర కాదండి, ఇందాకే టీవీ షోలో చూపించిన పచ్చడిని కొంచెం నేను మారిస్తే బాగుంటుందని గరికెతో చేశా అని వినిపించిన మాట విని ఇంకా చూసుకో శ్రీమద్రమారమణ గోవిందో హార్. ఇంకా ఇంట్లో ఒకటే టపటపలు డమడమలు. ఇక వాళ్ళ పని హరిలో రంగ హరి 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 హరి. మధ్యాహ్నం హాయిగా భోజనం చేసి కొంచెం కులాసాగా రిలాక్స్ అవుతున్న తరుణంలో ఏమండి నేను ఈరోజు రీల్ చెయ్యాలి. అదే ఏంటే చెప్పు. పొరిగింటి మంగళగౌరి వేసుకున్నా నాకు కూడా అది అని మాట్లాడుతుండగానే, ఏమోయ్ నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది, రాత్రి లేట్ అయిపోద్ది, నువ్వు తినేసి పడుకో, నేను తాళం తీసుకుని వస్తాను అని బాయ్ చెప్పిన వైనం. ఆ తర్వాత ఏమవుతుందో మీకు తెలుసు కదా. శ్రీమద్రమారమణ గోవిందో హార్. ఈ సెల్ మీద జోకులు కూడా ఉన్నాయండోయ్. ఒకసారి ఒక అతను స్వామీజీ దగ్గరికి వచ్చి, నా చెవు సరిగా వినిపించట్లేదు స్వామీజీ, చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి విసిగిపోయాను, కఠినమైన ఉపాసం చేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా ఉంటే నాకు కొంచెం చెప్పండి, ఫలితం దక్కుతుంది స్వామి అని అడిగాడు. దానికి స్వామీజీ, నాయనా నో వాట్సాపు, నో ఫోను, నో మెసేజ్లు, నో ఇంటర్నెట్టు, నో సెల్ఫీ, నో యూట్యూబు, నో జీపీటీ, నో గూగుల్, నో ఆన్లైన్ షాపింగ్. ఇలా కఠినమైన ఉపవాసం చేస్తే సకల వ్యాధి నివారణ లభిస్తుంది అని చెప్పాడు. శ్రీమద్రమారమణ గోవిందో హార్. ఈ కథ ఇక సరి. మరొక కథ. అమ్మా అని ఒక కుర్రవాడు, నాకు నువ్విష్టమో నాన్నిష్టమో చెప్పు చూద్దాం అని అడిగితే, నీకు నానే ఇష్టం కదరా. లేదమ్మా నువ్వు అలా అనుకుంటున్నావా, నాకు నువ్వే ఇష్టం, నువ్వు ఇవాళ చేసిన వంకాయ కూర ఎంత బాగుందో తెలుసా అన్నాడు. అవునా, నీకు అంత నచ్చిందా, థ్యాంక్ యూరా. అమ్మా నాకు ఒక 5,000 ఉంటే ఫోన్పే చెయ్యి. ఆ మాట వింటూనే అంటూ నేరు తెరుచుకున్న ఫేసు. శ్రీమద్రమారమణ గోవిందో హారి. ఇంట్లో అబ్బాయికో అమ్మాయికో పెళ్లి చేద్దామని బయోడేటా వేయించి సంబంధాలు చూస్తూ మొదలుపెట్టి బయోడేటా అన్నిట్లో ఏదో ఒక వంక, నక్షత్రం కలవలేదనో, జాతకం నప్పలేదనో, ఇంకేదో బాగోలేదనో చూసి ఒకటి నచ్చింది అనుకుని అబ్బాయికో అమ్మాయికో చూపిస్తే ఇంకేముంది, మొబైల్లో సెర్చింగ్లు, ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్చాట్ అన్నీ కెలికి మరికొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ డీటెయిల్స్కి వెళ్ళి ఫ్రెండ్స్ హిస్టరీ లాగి ఫైనల్గా అమ్మ మాకు ఈ మ్యాచ్ వద్దు అంటారు. అంతే, ఇంకా వీళ్ళ పని మళ్ళీ మొదలు. శ్రీమద్రమారమణ గోవిందో హార్. మ్యాచ్ సెటిల్ అయ్యి ఫైనల్గా పెళ్లి చేసుకుని ఎన్నో ఊహలతో జీవితంలో అడుగుపెట్టిన వాళ్ళకి వీళ్ళ చాట్స్ వాళ్ళు, వాళ్ళ చాట్స్ వీళ్ళు చూసుకుని మిస్అండర్స్టాండింగ్లు, గొడవలు. అర్రెర్రెర్రెర్రె ఏమిటి గోల. శ్రీమద్రమారమణ గోవిందో హార్.
చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, టీనేజ్ వాళ్ళు అందరూ సెల్ఫీలు. జ్యూసు తాగుతూ ఒకరు, డ్రైవింగ్ చేస్తూ ఒకళ్ళు, రకరకాల పోజులు. మరొకళ్ళు కొండపైకి వెళ్ళి బాగా పోజు పెడుతూ పైలోకానికి. హరిహరి వాళ్ళ పని సరిసరి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువయ్యి రకరకాల కార్డులు, ఎన్నో షాపింగ్లు, మరెన్నో ఖరీదులు. ఏదో బిజీలో పరధ్యానంగా వాడు అడిగాడని ఓటీపీ చెప్పి మొత్తం అమౌంట్ అంతా సరిసరి సఫా. స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నంత మాత్రాన సరిపోదండోయ్. గుడికి వెళ్ళిన ఒక గృహిణి పూలు కొనటానికి వెళ్ళి 500 రూపాయల చిల్లర ఉందా బాబు అంటే, మేడం ఫోన్పే చెయ్యండి అన్నాడు. ఇటు చేంజ్ లేదు, అటు ఫోన్ పే చేయడం రాదు అని చెప్పలేదు. స్మార్ట్ ఫోన్ సరదా కాస్త సరిసరి. శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్. సరదాగా ఫ్రెండ్స్తో కాఫీ షాప్కి వెళ్ళి నేను బిల్లు పే చేస్తాను, ఫోన్ పే చేస్తాను అని వాడి దగ్గరికి వెళ్ళి క్యూఆర్ కోడ్ ఎక్కడుందిరా బాబు అంటే, మేడం పని చేయట్లేదు డబ్బులు ఇవ్వండి అన్నాడంట. డబ్బులు లేక ఆమె బోర్మంది. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. కొత్తగా పిల్లలు యూఎస్ నుంచి పంపిన కొత్త ఫోన్ నేర్చుకుని వాట్సాప్లో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, ఇంకా ఫోటో షేరింగ్లు. ఒకటే బిజీ. ఇంట్లో అందరూ డిస్కౌంట్ ఉంది కదా అని ఫుల్ బాడీ చెకప్లు చేయించుకొని ఫ్యామిలీ డాక్టర్ని అడుగుదామని ఆ పెద్ద ఆయన రిపోర్ట్స్ డాక్టర్ గారికి పంపాడు. డాక్టర్ గారు మందులు మెసేజ్ చేశారు. ఈయన వాడాడు. రోగం తిప్పికొట్టింది. తీరా చూస్తే ఆయన పేరులాగానే ఉన్న ఇంకో ఫ్రెండ్ తాలూకా పంపిన రిపోర్ట్స్ చూసి కొత్త ఫోన్ మోజులో పంపేశాడు. కాలం కలిసి రాలేదంటే ఇందేనేమో. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. ఆయన పని సరి. పదే పదే ఆమె వైపు చూస్తూ ఆ శారీ ఎలా అయినా కొనుక్కోవాలి, చాలా బాగుంది అనుకుంది ఒక ఆమె. రేట్ అడిగితే 5,000 రూపాయలు అని చెప్పింది. ఒకరోజు అలా ఫోన్లో అది చూస్తూ ఇది చూస్తూ ఆన్లైన్ షాపింగ్లో అలాంటి చీరే కనబడుతుంది. అది రేట్ ఎంత అని చూస్తే 3,000 అని ఉంది. పట్టరాని సంతోషంతో రివ్యూలు కూడా చూడకుండా వెంటనే ఆ చీర తెప్పించుకుంది. ఓపెన్ చేస్తే తాను బుక్ అయ్యింది. ఆ చీర 100 రూపాయలకి ఇచ్చినా తీసుకోలేము. అదండి సంగతి. ఆమె పని అదోగతే. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. స్మార్ట్ ఫోన్ లాగా పనిచేస్తుంది కొంతమంది బుర్ర. నేను ఎక్కడో చదివాను ఈ జోకు. ఆమె బస్సులో వెళుతుంది. ఆ అబ్బాయి తను ముందు నిల్చొని ఫోన్ ఆన్ చేసి జాతీయ గీతం పెట్టాడు. నేను లేచి నిల్చున్నా. వాడు ఫోన్ ఆఫ్ చేసి నా ప్లేస్లో కూర్చున్నారు. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. ఫోన్ స్మార్ట్, బాబు స్మార్ట్ అయితే మరి మన పని సరిసరే. బాబు ఇంట్లో వద్దంటున్నా వినకుండా ఆన్లైన్లో సినిమాకి టికెట్లు బుక్ చేసి అందరినీ అక్కడికి తీసుకెళ్ళాడు. తీరా చూస్తే అది ఈవినింగ్ కాదు, మార్నింగ్. ఇక చూసుకోండి వాడి సంగతి. ఒకటే చెమట్లు. శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్. అప్పటిదాకా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ సిస్టర్ రాగానే ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెడతాడు. కానీ టచ్ స్క్రీన్ టచ్ అవ్వలేదని చూసుకోడు. అది ఆఫ్ అవ్వదు. సిస్టర్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్. సిస్టర్తో కబుర్లు చెప్పుకుంటూ మధ్యలో తన గర్ల్ ఫ్రెండ్ అనే టాపిక్ అనుమానం రాకుండా ఉంటుందని తెలివిగా సిస్టర్తో ఆమె గురించి, ఆమె అందం గురించి చెడామడా ఇష్టం వచ్చినట్లు వాగుతాడండి. తరువాత అక్క వెళ్ళాక ఫోన్ ఆన్లో ఉందని చూసుకుని నీళ్లు కారుతాడు. ఫోన్ చేస్తే నో రిప్లై. అంతే సంగతులు. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. డేటా కలెక్ట్ చేసి ప్రాంక్ కాల్ చేసి మీరు బుక్ చేసిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయని ఒకడు, మీపై కేసు ఉంది కోర్టుకు రావాలని మరొకడు. అబ్బబ్బా, ఫోన్లో లేని కాంటాక్ట్ నుంచి ఫోన్ వస్తే చరవాణిలో చిక్కుకున్న వర్తమానం. తప్పదు మరి. శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్. ఇలా ఎన్నో రకాలుగా మనం దాని వలలో ఇరుక్కుపోయాం. అయినా మనం దాని నుండి బయటికి రాం. ఇదే కదా గోవిందా గోవిందా. కథ కంచికి, మళ్ళీ మనం మొబైల్లో చాటింగ్కి. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి.